पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः। श्रीगुरुभ्यो नमः। ध्येयमन्त्रः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। धन्यवादः। మొన్న మనము అన్వయం అనేది ఎలా చెప్పుకుంటాము, ఓకే, ఎలాగ రాసుకుంటాము, క్వశ్చన్స్ ఎట్లా తీసుకుంటాము అనేది నేర్చుకోవడానికి ప్రయత్నం మీకు మొదలు పెట్టాము. దాంట్లో ఏమని చెప్పుకున్నాము, శ్లోకంలో గజిబిజిగా అంటే పైన కింద వరుసగా ఇవ్వనటువంటి శబ్దాలను కిం శబ్ద రూపాలు ఆర్ ఇతర ప్రశ్నవాచక రూపాల ద్వారా విభక్త్యానుసారం క్వశ్చన్స్ వేస్తూ దానికి తగ్గ సమాధానాలు శ్లోకం నుంచే, మనం కొత్తగా ఎక్కడి నుంచి క్రియేట్ చెయ్యం, శ్లోకం నుంచే రాబట్టి దాన్ని వాక్య రూపంలో రాయడాన్ని అన్వయ క్రమము, అన్వయ రచన చేసి అన్వయ క్రమాన్ని సాధించటము అంటారు. రైట్. సో దాంట్లో భాగంగా ఏం చెప్పాము, కిం శబ్ద రూపాలు అన్ని అంటే లింగ వచన, మూడు లింగాల్లో అన్ని వచనాల్లో అన్ని విభక్తుల్లో ఉంటాయి కాబట్టి ముందుగా విభక్తి అనుసారం రాసుకోవడం వస్తే దాని ప్రకారంగా క్వశ్చనింగ్ అనేది మనకి వస్తుంది అనుకున్నాం. దాంట్లో ఏమవుతుంది, ఫస్ట్ ఎప్పుడు కూడా ఎలా బిగించేయాలి అన్వయ రచన అంటే మొట్టమొదట కావాల్సింది మనకి క్రియాపదం. క్రియాపదం అనగానే ఏమనుకున్నాము, కేవలం లకార రూపము మాత్రమే అంటే తింగాంత రూపం మాత్రమే క్రియాపదం అనబడుతుంది. మిగతా ఏ రూపాలు క్రియను బోధిస్తున్నప్పటికీ అవి క్రియాపదము అని పిలవబడవు. కాబట్టి తింగంత రూపం ఏ లకారంలో అయినా ఉండొచ్చుగాక, ఆ తింగంత రూపం అది మాత్రమే క్రియాపదం అవుతుంది. రైట్. సో ఆ క్రియాపదం ఏముంది శ్లోకంలో, ఇచ్చిన శ్లోకంలో అనేది ఐడెంటిఫై చేసి, ఒకవేళ లేకపోతే ఏం చేయాలి, అస్థి కానీ భవతి కానీ అలాంటి సందర్భాలు కూడా మీకు వస్తాయి. లైక్ వచ్చినాయి ఇందాక మనకి కొన్ని చోట్ల ఒక లాస్ట్ పరోపకార ఆ శ్లోకంలో చివరి దాంట్లో అస్థి అనేది అధ్యాహారం చేసుకున్నాం. రైట్. సో అట్లాగా అస్థి ఆర్ భవతి అనే వాటికి అస్థి భవతినే కాదు, కొన్ని చోట్ల ఇంకొక వేరే చిన్న చిన్న మాటలు కూడా సంతి స్మహ ఇలాంటివి కూడా మనము చేసుకోవాల్సి వస్తుంది అవసరాన్ని బట్టి. వచ్చినప్పుడు అవి చూద్దాం. సో ఫస్ట్ క్రియాపదం ఐడెంటిఫై చేసి, క్రియ వచ్చిందంటే దాని నుంచి కహ కా కిం ఆర్ దాని వచనాలు ప్రథమ విభక్తి రూపాలతో వస్తే కర్తృపదం వస్తుంది, మనకి కర్త వస్తాడు, ఆ క్రియ ఎవరు చేస్తున్నారో వస్తాయి. తర్వాత కర్మపదం రావాలంటే ద్వితీయ విభక్తి రూపంలో క్వశ్చన్స్ వేస్తే కర్మపదం వస్తుంది. ఆ తర్వాత శ్లోకంలో ఇచ్చిన విభక్తి అనుసారంగా ఏమిటవుతుంది ఆ క్వశ్చన్స్ క్రియ, దీని ద్వారా ఆ విభక్తుల ద్వారా కిం శబ్ద రూపాలతోటి ప్రశ్నలు వేస్తాము. అవే కాకుండా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనకు విశేషణాలు వస్తే కీదృశ శబ్దంతో, అట్లాగే క్రియా విశేషణాలు వస్తే కథం అనే దాంతో, ఇట్లాంటి వాటితోటి కూడా మనము కుత్ర ప్లేసెస్ ఏదైనా వచ్చినప్పుడు కుత్ర అనే దానితో కూడా, సమయం వస్తే కథ అనే దానితోటి, ఇలాగ మనము సప్తకకారాల్లోటి వాటిని కూడా కిమర్థం, అర్థం అనే దాంతో పరోపకార అర్థం ఇలా మాటలు వస్తే కిమర్థం అన్న దాంతో, ఒకవేళ అలా కాకపోయినా
పర్పస్ ఒక యాక్షన్, ఒక పర్పస్ఫుల్ యాక్షన్ జరుగుతున్నప్పుడు ఆ పర్పస్ వస్తున్నప్పుడు అప్పుడు కూడా కిమర్థం అని క్వశ్చన్ వేయొచ్చు. సో ఇలాగ మనం ఇప్పటి వరకు ఆ పాయింట్లు తెలుసుకోవడం జరిగింది. రైట్? ఇప్పటి వరకు ఒక్కొక్క దీని ప్రకారంగా మీరు వెళుతున్న మహోదయ ఎన్నో లెసన్ చెప్తున్నారు మహోదయ? మొట్టమొదటి పాఠం నాన్న, ఇంకా మొదటిది కంప్లీట్ అవ్వలేదు. మేము ముందు పాఠం మిస్ అయ్యాం మేడం. రికార్డింగ్ పెట్టాం కదా, రికార్డింగ్ వినండి ఒకసారి పెట్టుకుని అందరూ. రికార్డింగ్ ఎలా చూడాలో తెలుసు కదా, రికార్డింగ్స్ ఎలా చూడాలో తెలుసు కదా. ఒకసారి ఆ రికార్డింగ్స్ చూడండి. 2 క్లాసులు అయిపోయినాయి కదా, ఇది 3వ క్లాస్ మంది కాబట్టి ఒకసారి వినండి. మొట్టమొదటి పాఠమే, ఇంకా మనం మొదలు పెట్టలేదు, ఇంకా ఫుల్ గా వెళ్ళలేదు. ఓకే, సో ఏం చెప్తున్నాను, ఇప్పటి వరకు ఈ పాయింట్లు ఇప్పటి వరకు మనకి అన్వయ రచన టాపిక్ కింద ఇప్పటి వరకు ఈ పాయింట్లు చెప్పారు. నెమ్మదిగా భగవద్గీతలోని మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగము దాంట్లో సెలెక్టెడ్ శ్లోకాలు చెప్తారు. శిక్ష ఇంకా నెక్స్ట్ లెసన్స్ లో ఒక్కొక్క లెసన్ లో 2 ఉండొచ్చు, 3 కూడా ఉండొచ్చు. దాన్ని బట్టి అక్కడ గనక వచ్చిన ప్రయోగాల్ని బట్టి కొత్త కొత్త పాయింట్లు యాడ్ అవుతూ కూడా వస్తాయి. ఓకే, త్వ ప్రత్యయం అంటే కిం కృత్వ అని రాయాలని, ఇలాంటివి కొన్ని పాయింట్లు నెమ్మదిగా త్వాంతం యమంతం వస్తే మీకు కిం కృత్వ అని క్వశ్చన్ వేయాల్సి వస్తుంది. అలాగే మనకి ఇంకా ప్రత్యయాలు రావచ్చు, అప్పుడు ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా నెమ్మదిగా ఒక్కొక్క శ్లోకం వెళ్తున్నప్పుడు కొన్ని కొత్త పాయింట్లు యాడ్ అవుతూ వెళ్తాయి. చివరికి అన్ని లెసన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఒక లిస్ట్ లాగా ఒక 30 పాయింట్స్ 36 పాయింట్స్ కింద చివరిలో ఇచ్చారు. బట్ ఇప్పుడే అవన్నీ చెప్పము, నెమ్మదిగా ఒక్కొక్కటి కూడా ఉల్లిపాయల పొరలు తీసినట్టుగా తీసుకుంటూ నేర్చుకుంటూ వెళ్తాం. ఓకేనా? అప్పటి వరకు ఓపిక పట్టండి. మీ డౌట్లు, మీ క్వశ్చన్లు అన్ని చూస్తున్నాను, కావాలనే నేను సమాధానం చెప్పలేదు, చెప్పను కూడా. నెమ్మదిగా మీకే తీరతాయి, తీరనప్పుడు అప్పుడు ఆన్సర్ చేస్తాం. ఓకేనా? సో అదనమాట పరిస్థితి. ఇప్పుడు మనం ఏం మొదలు పెట్టాలి ఇక్కడ? నా పుస్తకంలో పేజ్ నెంబర్ 19లో వ్యాసం వశిష్ఠ నప్తారం ఆ శ్లోకం ఉంది, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇవాళ మనము. చూడండి, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసం వశిష్ఠ ఈ శ్లోకం అందరికీ తెలిసిన శ్లోకమే. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ముందర ఏమనుకున్నాము, ఏం చేసినా కూడా ఫస్ట్ పదాలకు అర్థం తెలియాలి ఖచ్చితంగా. తెలియకపోతే అది ఏ విభక్తిలో ఉన్నా కూడా దానివల్ల మనకు ఉపయోగం అనేది ఉండదు. సో వ్యాసం, వ్యాసుని పదవి భాగం ఎక్కడుంది? ఇక్కడ శక్తి తర్వాత పౌత్రం అకల్మషం, అక్కడ ఒక్క చోటే స్ప్లిట్ ఉంటుంది, ఇంకెక్కడా కూడా అన్ని ఒకటే పదాలు అవి. రైట్? సో అవన్నీ కూడా వాటిని ఇంకా విడదీయక్కర్లేదు. పదవి భాగం జరిగేది ఓన్లీ పౌత్రం అకల్మషం, అక్కడ మాత్రమే పదవి భాగం. ఎప్పుడైనా సరే శ్లోకానికి ఇచ్చిన తర్వాత స్టెప్స్ ఏంటి? మొట్టమొదట పదవి భాగం చేయటము, తర్వాత అన్వయ రచన, దాని ద్వారా అన్వయ క్రమం వస్తుంది, దానికి ప్రతిపదార్థం రాసి చివరిగా తాత్పర్యం రాస్తాం. ఇది యాక్చువల్ గా ఒక శ్లోకాన్ని అర్థం చేసుకునే పద్ధతి. రైట్? సో ఇప్పుడు వ్యాసం అంటే వ్యాసుని. ఓకే, వశిష్ఠ నప్తారం, నప్తా అంటే నప్తృ శబ్దం కర్తృ శబ్దం లాగా వస్తుంది. నప్తా అంటే మనవడు, అంటే ఇటు కూతురి కొడుకు. ఓకే, నప్తారం. ఓకే, వశిష్ఠ నప్తారం వశిష్ఠుని యొక్క మనుమడు. అలాగే శక్తేహే శక్తి యొక్క, పౌత్రం పౌత్రుడు, పౌత్రుడు అంటే కొడుకు కొడుకు కాబట్టి పుత్రుని పుత్రుడు పౌత్రుడు. ఓకే, సో పౌత్రుడు శక్తి యొక్క పౌత్రుడు, అకల్మషం కల్మష రహితుడుని. ఓకే, కల్మష రహితుడు అంటే ఎటువంటి వికారములు లేనటువంటి నిర్మలమైన పవిత్రమైన వ్యక్తిని. అలాగే పరాశరాత్మజం, ఆత్మజ అంటే అర్థం ఏమిటంటే ఆత్మ నుంచి పుట్టినవాడు అంటే కొడుకు అని అర్థం. ఓకే, ఆత్మ నుంచి అంటే తన నుంచి పుట్టినవాడు అంటే కొడుకు అని అర్థం. పరాశర ఆత్మజం పరాశరుని యొక్క కుమారుడిని. పరాశరాత్మజం ఒక్కటే మాట, 2 మాటలు కాదు, సమస్త పదాలు అంటారు వాటిని. తర్వాత వందే నమస్కరిస్తున్నాను,
సుఖ తాతం, తాతః అంటే అర్థం ఏమిటి? తండ్రి అనే అర్థం ఉంది. కాబట్టి సుఖ తాతః ఎవరు? సుఖ మహాముని యొక్క తండ్రి. ఓకే, సుఖ తాతః, తాతం అంటే శుకుని యొక్క తండ్రిని. అలాగే తపోనిధిం, తపస్సే నిధిగా గలవాడు తపోనిధి. అంటే తపస్సు అంటే ఆ తపస్సు అనే ధనాన్ని సంపాదించి అటువంటి నిధిని తన దగ్గర స్టోర్ చేసుకున్నవాడు అని ఒక్కొక్క పదానికి అర్థం. అంటే బేసిక్ గా వ్యాసుడికి నమస్కరిస్తున్నామని అందరికీ తెలిసింది. ఆ వ్యాసుడు ఎట్లాంటి వాడు అంటే వశిష్ఠుని మనవడు, అలాగే శక్తి యొక్క పౌత్రుడు, అతనికి కూడా మనవడు, అలాగే కల్మషరహితుడు అంటే పవిత్రుడు, అలాగే పరాశరుని యొక్క కొడుకు, అలాగే శుకమహాముని యొక్క తండ్రి, తపోనిధి. ఇన్ని ఉన్నటువంటి ఇన్ని గుణాలు అంటే ఇవన్నీ కూడా విశేషణాలు ఎవరికి? వ్యాసునికి. అటువంటి గుణాలన్నీ ఉన్నటువంటి వ్యాస భగవానుణ్ణి ఉద్దేశించి వందే అంటే అహం వందే, నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. రైట్, నేను నమస్కరిస్తున్నాను అని అర్థం అనమాట. ఈ శ్లోకానికి అర్థం అది. ఒక్క నిమిషం, రమణ గారు ఏంటండి? మేడం ఈవిడ ప్రపౌత్రుడు అని ఇచ్చారండి వశిష్ఠుడికి, మీరు మనవడు అని అంటున్నారు, కూతురు కొడుకు అన్నారు. మామూలుగా అలా చెప్తారు, ప్రపౌత్రుడు అని ఇస్తే దాన్నే ఫాలో అవుతాం. యాక్చువల్ గా ప్రవర చెప్తున్నట్టుగా వరుసగా చెప్తున్నారు కాబట్టి తండ్రి, తాత, ముత్తాత అలా చెప్తున్నాడు. అట్లాగే యాక్చువల్ నప్త్రి అంటారు కదా, అలా చెప్పినప్పుడు కూడా దీనిలో కూడా వస్తుంది. బట్ ఓకే ఫైన్, పుస్తకంలో ఉన్నదాన్ని నేను డీవియేట్ అవుదామని నేను అనుకోవట్లేదు, అన్లెస్ తప్పిస్తే తప్ప. కాబట్టి అలాగే వద్దాం. వశిష్ఠుడి యొక్క ముని మనవడు, పోనీ అలా అనుకుందాం. శక్తి యొక్క మనవడు, తర్వాత పరాశరుడి యొక్క కొడుకు, శుకుని యొక్క తండ్రి, శుకుని. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. కృష్ణవేణి గారు ఏంటండి? యాక్చువల్ సేమ్ డౌట్ మేడం, కూతురు కొడుకు కాదు కదా, కొడుకు కొడుకు కొడుకు. కరెక్ట్. ఓకే సరే, నేనే తప్పు. ఓకేనా, నాకు అక్కడికి వెళ్ళింది, ఆ నప్ 3 దగ్గరికి వెళ్ళింది అనమాట, అంతకు మించి ఏం లేదు. సరే ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఇప్పుడు పదాలకు అర్థం తెలుసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ చేయాల్సిన అన్వయరచన చేయాలంటే క్రియాపదం ఐడెంటిఫై చేయాలి. వందే, వంద ధాతు గుర్తుండే ఉంటుంది, ప్రవేశ. వందతే, వందేతే, వందంతే గుర్తుంది కదా. దాంట్లో ఉత్తమ పురుష క్రియాపదం ఏమొస్తుంది? వందే, వందావహే, వందామహే వస్తుంది. వందే వచ్చింది, లకార రూపంలో ఉంది, క్రియాపదం అంటే అదే అవుతుంది వందే. మరి ఇప్పుడు ఎవరు నమస్కరిస్తున్నారు అని అడగాలి కదా. నెక్స్ట్ కర్తృపదం రావాలంటే కహ వందే ఆర్ కా వందే ఆర్ కిం వందే, 3 క్వశ్చన్లు ఏదో రావచ్చు. ఇక్కడ ఏమి వందే ఉత్తమ పురుష అయినప్పుడు మూడిట్లో ఏదొచ్చినా కరెక్టే అవుతుంది. జనరలైజ్డ్ గా కహ వందే అంటారు. మరి ఆ కహ వందే అన్నప్పుడు ఎవరు నమస్కరిస్తున్నాను, ఆ క్రియాపదం అంటే మీరు అడగచ్చు, ఎవడు నమస్కరిస్తున్నాను అని ఎలా అడుగుతారు తెలుగులో అని. అక్కడ ఆ క్వశ్చన్ అలా అర్థం చేసుకోకూడదు. ఈ క్రియాపదము ఏ కర్తకి సంబంధించింది అని తెలుసుకోవడమే ఇక్కడ ఉద్దేశ్యం. కహ వందే అంటే అర్థం. ఈ వందే అనే క్రియాపదము యొక్క కర్త ఎవరు అని తెలుసుకోవడం తప్ప తెలుగులోకి మక్కి ట్రాన్స్లేషన్ చేయకూడదు. ఓకేనా? సో కహ వందే ఇదే పద్ధతి ఫాలో అవుతుంది మొత్తం ఎక్కడ త్రూ అవుట్ ద అన్వయ రచన. సో అది ప్రథమ పురుషులో ఉంటేనే కహ రావాలేమో కాదు, ఎక్కడ ఏమున్నా సరే ఆ ఇచ్చిన తాలూకు క్రియాపదం ప్రథమ పురుష అవ్వచ్చు, మధ్యమ పురుష అవ్వచ్చు, ఉత్తమ పురుష అవ్వచ్చు, ఏకద్వి బహువచనాల్లో ఏదైనా అవ్వచ్చు. బట్ మనం క్వశ్చన్ వేసేది కహ వందే ఆర్ కే వందే ఆర్ కౌ వందే, అలా లింగాన్ని బట్టి. ఒకవేళ లింగం ఇవ్వకపోతే అలా అడుగుతాం అన్నమాట. సో కహ వందే. బట్ ఇక్కడ అహం అనే మాట ఎక్కడా లేదు. వందే వచ్చేది కేవలం అహంకే వస్తుంది, ఇంక దేనికి రాదు. పోనీ వందతే అని వస్తే సహా సా ఏదైనా రావచ్చు తత్ అని, బట్ ఇక్కడ రాదు, కేవలం అహంకే వస్తుంది. కాబట్టి కహ వందే అన్నప్పుడు అహం అనే పదము అక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం అధ్యాహారం చేసుకుని అహం అని బ్రాకెట్ లో పెడతాం, అది కర్తృపదం అవుతుంది. ఓకే, అది తీసేస్తే ఈ వందే తీసేసి దానికి అహం అని మనం అధ్యాహారం చేసుకున్నది తీసేస్తే మిగిలిన మాటలన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే మిగిలిన శబ్దాలన్నీ ద్వితీయ విభక్తి ఏకవచనం పుంలింగంలో ఉన్నాయి. ఓకేనా? ద్వితీయ విభక్తి ఏకవచనం పుంలింగంలో ఉన్నాయి. సో క్వశ్చనింగ్ ఎలా వెయ్యాలి? మనము కమ్ వందే అని వెయ్యాలి. ఓకే, కమ్ వందే, ఎవరిని ఉద్దేశించి నమస్కరిస్తున్నాము, కమ్ వందే అనాలి. ఇప్పుడు ఈ శ్లోకంలో ఎన్ని శబ్దాలైనా చెప్పనివ్వండి,
ఎవరికి నమస్కారం చెందుతోంది? మనం చేస్తున్న నమస్కారం ఎవరికి చెందుతోంది? వ్యాసునికి చెందుతోంది. కాబట్టి ప్రప్రథమ కర్మపదము అదే. అసలు కర్మపదం అంటే అదొక్కటే అనమాట. సో కం వందే, వ్యాసం వందే, క్రియ, కర్త, కర్మ 3 వచ్చేసాయి. ఇప్పుడు ఈ కర్తకి గనక అహం అన్న దానికి కూడా ఇంకా విశేషణాలు ఉంటే కహ వందే తర్వాత రాసుకోవాలి. కానీ అక్కడ ఏమీ లేవు. కాబట్టి అక్కడతో ఆపేసి కం వందే, వ్యాసం వందేకి అయిన తర్వాత మిగిలిన పదాలన్నీ కూడా వశిష్ఠ నప్తారం, పౌత్రం, అకల్మషం, పరాశరాత్మజం, సుఖతాతం, తపోనిధిం, ఈ 6 పదాలు కూడా వ్యాసుడికి సంబంధించిన అడ్జెక్టివ్స్. అవి వరుసగా మనము కీదృశ శబ్దంతో రాసుకుని రావాలి. ఓకే, మధ్యలో ఇంకొక చిన్న మెలిక ఉంది. ఫస్ట్ ఒక్కొక్కటి ఎట్లా రాసుకురావాలో చెప్పుకుందాం. కహ వందే, అహం వందే, తం వందే, వ్యాసం వందే. ఇప్పుడు రాసుకురావాలి కీదృశం వ్యాసం. ఎటువంటి వ్యాసుని నమస్కరిస్తున్నాము? ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ ఆర్డర్ లో వెళ్దాం. ఎటువంటి వ్యాసుని? కీదృశం వ్యాసం. కీదృశ శబ్దము పుంలింగంలో కీదృశ లాగా వస్తుంది. అది రామశబ్దంలా వస్తుంది. దానిలో ద్వితీయ విభక్తి ఏకవచనం కీదృశం వస్తుంది. ఓకే, స్త్రీలింగంలో కీదృశి వస్తుంది. అలా గౌరీ శబ్దం లాగా అది డిక్లైన్ అవుతుంది. నపుంసక లింగంలో కీదృశం అనే ఉంటుంది. అది జ్ఞాన శబ్దం లాగా వస్తుంది. ఆ కీదృశము ఈ కీదృశము ఒకటి కాదు, కంగారు పడకూడదు. రైట్. సో కీదృశం వ్యాసం ఫస్ట్ అడ్జెక్టివ్ వస్తుంది, ఫస్ట్ విశేషణ పదం వశిష్ఠ నప్తారం. ఓకే, వశిష్ఠుని యొక్క ముని మనవడు. రైట్. అది అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కనుక విశేషణాలు వరుసగా చాలా విశేషణాలు ఉన్నాయనుకోండి, అప్పుడు మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడగాలన్నప్పుడు పునః 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 అని రాసుకుంటూ రావాలి. పునః కీదృశం అంటే ఇంకొక విశేషణం రాయాలి. శక్తేహ ఉంది కదా అని శక్తేహ రాయకూడదు. పౌత్రం మనకెందుకు? శక్తేహ అనేది షష్ఠీ విభక్తి, శక్తి యొక్క మనవడు. శక్తి అనేది షష్ఠీ విభక్తికి వస్తుంది. శక్తేహ వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టి ద్వితీయ విభక్తే కావాలి కదా మనకి. కీదృశం అన్నప్పుడు సో పౌత్రం అని రాయాలి. ముందు ముని మనవడు చెప్పాము, తర్వాత మనవడిని అంటున్నాం. మనవడి అన్నప్పుడు ముని మనవడికైతే ముందు వశిష్ఠ నప్తారం ఒకటే మాట వచ్చింది, కానీ ఇక్కడ అలా రాలేదు. సో ఏం చెయ్యాలి? అందుకని పునః కీదృశం పౌత్రం. ఈ పౌత్రం అనే పదానికి లింక్ దేంతో ఉంది? ఇప్పుడు శక్తి ఎవడి మనవడు? మనవడిని అండంగానే సరిపోదు, వ్యాసుని ముని మనవడు అన్నాం, మరి మనవడు ఎవడికో చెప్పాలి కదా. సో కస్య పౌత్రం అక్కడ వస్తుంది. ఈ షష్ఠీ విభక్తి క్వశ్చన్ వస్తుంది అనమాట. అక్కడ శక్తేహ షష్ఠీ విభక్తి ఏకవచనం పుంలింగము. కాబట్టి మామూలుగా శక్తి అన్నప్పుడు మతి శబ్దం లాగా స్త్రీలింగం వస్తుంది, కానీ ఇక్కడ శక్తి అనేది ఒక వ్యక్తి పేరు కాబట్టి అది హరి శబ్దంలా వస్తుంది. ఓకే, ఇది శక్తి అనేది అతని పేరు, ఒక పురుషుని పేరు అది, కాబట్టి ఇది పుంలింగంలో హరి శబ్దం లాగా వస్తుంది, ఇకారాంతము. కాబట్టి శక్తేహ పౌత్రం అని చెప్పినప్పుడు ఈ పౌత్రం అనే పదానికి లింక్ శక్తేహ తోటి ఉంది. ఆ లింక్ నే అన్వయము అంటాము. సో అంటే దీనికి దానికి అనుసంధానం జరగాలంటే క్వశ్చన్ వేయాలి. శక్తేహ షష్ఠీ విభక్తి ఏకవచనంలో ఉంది పుంలింగంలో కాబట్టి కస్య పౌత్రం ఇమ్మీడియట్ గా రావాలి. మిగతా విశేషణాలన్నీ చెప్పేసి వస్తానంటే కుదరదు. ఈ లింకులు ఉంటే ఆ పదం తర్వాత ఇమ్మీడియట్ గా దాని లింక్ వచ్చేసేయాలి. ఓకే, సో పౌత్రం పునః కీదృశం పౌత్రం కస్య పౌత్రం శక్తేహ పౌత్రం. అక్కడికి అది అయిపోయింది. పౌత్రంకి శక్తికి లింక్ పెట్టేసాం, అయిపోయింది. అక్కడ మళ్ళీ పునః కీదృశంకి వెళ్ళాలి. మళ్ళీ ఇంకా ఎటువంటి వాడు? ఫస్ట్ అడ్జెక్టివ్ వశిష్ఠ నప్తారం అయింది, రెండవది పౌత్రం. ఈ పౌత్రుడు శక్తికి సంబంధించింది కాబట్టి ఆ రెండు అయిపోయింది. మూడవది అకల్మషం ఉంది కాబట్టి పునః కీదృశం అకల్మషం. పునఃకి నాలుగో అడ్జెక్టివ్ ఉంది, పునః కీదృశం పరాశరాత్మజం. ఒకటే మాట, పరాశరాత్మజం ఒక్కటే మాట, అది వరుసగా రాసుకుంటూ రావాలి. పరాశరాత్మజం. ఇంకా ఉంది పునః కీదృశం సుఖతాతం, పునః కీదృశం తపోనిధిం. ఒక్క శక్తేహ పౌత్రం అనేది విడివిడిగా లేకుండా పరాశరాత్మజ టైప్ లో కలిపేసి ఉంటే అక్కడ కూడా ఒకదాంతో అయిపోయింది. బట్ అక్కడ రెండు పదాలు వచ్చినాయి కాబట్టి అక్కడ లింక్ పెట్టేసి మిగతావన్నీ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. మనం ఇక్కడ దీంతో లింక్ పెట్టేసాక మళ్ళీ వెనక్కి వెళ్ళాలి.
పునః కీదృశం అని అలా ఎన్ని అడ్జెక్టివ్స్, ఎన్ని విశేషణాలు ఉంటే అన్నిటినీ కూడా దాన్ని ఆ లిస్టులో రాసుకుంటూ రావాలి. ఏమండి ఇది ముందు వెనక అవ్వకూడదా? పరాశరాత్మజం ముందు రాసి అకల్మషం తర్వాత రాయకూడదా? రాయొచ్చు. కానీ మధ్యలో మర్చిపోయాం అనుకోండి రాయడంలో, ఎందుకు? అందుకని వరుసలో వెళ్తే గుర్తుంటుంది. సో మొత్తానికి ఎలా వచ్చింది ఇప్పుడు? వందే క్రియాపదం, కహ వందే అధ్యాహృత కర్తృపదము అహం, కం వందే వ్యాసం ఒరిజినల్ క్రియాపద కర్మపదము. ఇప్పుడు కర్మపదానికి సంబంధించిన అడ్జెక్టివ్స్ రావాలి, విశేషణాలు రావాలి. కీదృశం వ్యాసం వశిష్ఠ నప్తారం, పునః కీదృశం పౌత్రం, దీనికి లింక్ ఉంది కాబట్టి కస్య పౌత్రం శక్తేహే, పునః కీదృశం అకల్మషం, పునః కీదృశం పరాశరాత్మజం, పునః కీదృశం శుకతాతం, పునః కీదృశం తపోనిధిం. ఇది అన్వయ రచన జరిగింది. వాక్యం ఎలా వస్తుంది ఇప్పుడు? మొత్తానికి అహంతో కర్త కర్మ క్రియ రాస్తాం కదా మనము. సో అహం అని మొదలు పెట్టుకుంటే అది బ్రాకెట్ లో పెట్టుకుని అహం వరుసగా రాసుకుని రావాలి. వశిష్ఠ నప్తారం శక్తేహ పౌత్రం పరాశరాత్మజం అకల్మషం శుకతాతం అకల్మషం తపోనిధిం, ఇవన్నీ వరుసగా రాసుకుని అయినటువంటి వ్యాసం వందే, ఇది వాక్యం వస్తుంది. రైట్? ప్రవర్ చెప్పిన మొత్తం ముని మనవడు కొడుకు తండ్రి వరకు చెప్పాక అకల్మషం తపోనిధిం రాసుకోవచ్చు, తప్పలేదు. సో వరుసగా రాయాలి. అహం వశిష్ఠ నప్తారం శక్తేహ పౌత్రం పరాశరాత్మజం శుకతాతం అకల్మషం తపోనిధిం వ్యాసం వందే. దీన్ని అన్వయక్రమము అంటారు. ఓకే, ఇందా నుంచి క్వశ్చన్స్ వేసుకుంటూ రాసింది అన్వయ రచన అంటారు. అన్వయ రచన ద్వారా మనం అన్వయ క్రమాన్ని సాధిస్తాము. అర్థమైందా? మేడం ఈ అహం లాస్ట్ లో పెట్టకూడదండి? పెట్టచ్చు, ఎక్కడన్నా ఇవన్నీ రాసి అహం వందే పెట్టచ్చు. పెట్టకపోయినా వందే అంటేనే నేను నమస్కరిస్తున్నాను అని అర్థం వస్తుంది కాబట్టి పెట్టకపోయినా నష్టం లేదు. బట్ పర్టికులర్ గా అన్వయ రచనలో మెన్షన్ చెయ్యాలి, ఎందుకంటే కర్తృపదాన్ని డిరైవ్ చేశాం కాబట్టి. అన్వయ రచన అంటేనే అది కాబట్టి, ఈవెన్ దో అది కరెక్ట్ బై డిఫాల్ట్ అండర్స్టాండ్ అయిపోయినప్పటికీ అన్వయ రచన అంటే ఒక పద్ధతి ఉంది కాబట్టి దాని ప్రకారంగా ముందు పెట్టచ్చు, తర్వాత పెట్టచ్చు. ఇంకొక విషయం చెప్తాను మీకు. అన్వయ రచన చేసిన శ్లోకాలు మీకు భగవద్గీత శ్లోకాలు నెమ్మదిగా వస్తాయి కదా, వేటికి కూడా అన్వయ క్రమము వాళ్ళు ఇవ్వలేదు. పరీక్షలో కూడా మీరు రాయక్కర్లేదు. క్రమము అంటే సెంటెన్స్, వాక్యం రాయక్కర్లేదు. వాక్యం వాళ్ళు ఎవరు ఇవ్వలేదు, రాయక్కర్లేదు. బట్ అన్వయ రచన చెయ్యాలి. ఇక్కడ కూడా ఇవ్వలేదు కదా మీకు వాక్యం, ఎక్కడైనా ఇచ్చారు చూడండి, ఇవ్వలేదు. బట్ నేనేంటంటే వాక్యం కూడా చెప్తూ ఉంటా, రాసి అన్వయ రచన చెప్పేశాక నేను వాక్యం కూడా చెప్తూ ఉంటా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాసుకుంటూ ఉంటారు, మళ్ళీ అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటా వాక్యం. కానీ బట్ అది పరీక్షలో రాయాల్సిన అవసరం లేదు. పరీక్షలో పదవి భాగము అన్వయ రచన చేయండి అని ఇస్తారు, లేదు పదవి భాగము అన్వయ రచన తాత్పర్యము అడుగుతూ ఉంటారు, అలా అడుగుతారు. అన్వయార్థం అడగడం కొంచెం రేర్. ఓకే, బికాస్ మనం నేర్చుకుంటున్న పర్పస్ ఇక్కడ అన్వయ రచన అనేది మన పర్పస్. అన్వయ రచనకి పదవి భాగం మస్ట్. వాళ్ళు అడిగిన అడగకపోయినా మనం రాసుకోవాలి, ఎందుకంటే రాయకపోతే క్వశ్చన్ మిస్ అవుతుంది. ఓకే, సో అదనమాట విషయం. ఇది అర్థమైంది అందరికీ? మహోదయే, చెప్పండి. ఈ తాత్పర్యం ఇక్కడ తెలుగులో ఇచ్చారు, తెలుగులోనే ఉంటుంది. తెలుగులోనే తాత్పర్యం ఇస్తే తెలుగులోనే ఉంటుంది, తెలుగులోనే రాయాలి. మేడం అన్వయం చేయడం అంటే ఇట్లా కిం వందే పునః కీదృశం ఇదంతా రాయాలా మేడం? మొత్తం రాయాలి. అన్వయ రచన అంటేనే అది, ఆ ప్రక్రియ మొత్తం రాయాలి. 6 మార్కుల క్వశ్చన్ ఇస్తారండి అది మీకు. ఓకే, తెలియదు, క్వశ్చన్ పేపర్ చూడలేదు. అంటే నేను చూడక్కర్లేదు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇప్పుడే చూడొద్దు అసలు. నేనైతే అసలు ఊరుకోను, చూస్తే కూడా నాకు ఐ మీన్ రికమెండ్ చెయ్యను నేను. ఓకే, అన్వయ రచన నేర్చుకుంటున్నారంటేనే ఆ ప్రాసెస్ నేర్చుకోవడమే అన్వయ రచన. ఓకే, కీదృశం పునః కీదృశం అదంతా మొత్తం అన్వయ రచన హెడ్డింగ్ కింద ఏముందో ఆ క్వశ్చన్ మొత్తం అవంతా రాయాల్సిందే. 2 శ్లోకాలకు అడుగుతారు, కంపల్సరీ 2 శ్లోకాలకు రాయాల్సిందే. 5 మార్క్స్ కి కానీ మినిమం 4 to 6 వేరీ అవుతూ ఉంటుంది పేపర్ సెట్ చేసే వాళ్ళని బట్టి. దాన్ని బట్టి వాళ్ళు అడిగేది కూడా వేరీ అవుతుంది. అన్వయ రచన కామన్, పదవి భాగం అడుగుతారా, తాత్పర్యం కూడా అడుగుతారా, లేకపోతే ఓన్లీ పదవి అంటారా అనేది అది డిపెండ్స్.
బట్ పద విభాగం వాళ్ళు అడిగినా అడగకపోయినా మనం చేసుకుని తీరాలి. రైట్? అవును. పద విభాగం వస్తేనే అన్వయం చేయగలుగుతాం కూడా. అంతే. అన్వయ రచన చేయగలుగుతాం. సరస్వతి గారు ఏంటండి? ఈ అకల్మషము పరసనాత్మ ఇవన్నీ ఆయన యొక్క విశేషణాలు కదండి. అవునండి. ఇవి మనం ముందు రాయకూడదా? అంటే అంటే ఇప్పుడు వశిష్ఠ నప్తారం తర్వాత ముందు రాయకూడదా? అంటే ద్వితీయ విభక్తి ముందు రాసి షష్ఠీ విభక్తి తర్వాత రాయకూడదా? అసలు మీరు షష్ఠీ విభక్తి ద్వితీయ విభక్తి నాకు అది చేయకూడదు. ఇక్కడ విశేషణాలు అంటే విశేషణాలు మనం ముందు రాసి ఆ తర్వాత పౌత్రం శక్తే అని రాయకూడదా? శక్తే పౌత్రం శక్తే రాయకూడదు. శక్తే పౌత్రం అనే రాయాలి. ఓకే. అంటే మీరు అమ్మాయి రచనలో చెప్తున్నారా, సెంటెన్స్ లో చెప్తున్నారా? ఈ మనం క్వశ్చనింగ్ లో అడుగుతున్నాను. క్వశ్చనింగ్ లో అడుగుతున్నారు. చెప్తున్నాను. పౌత్రము శక్తేహే మాత్రం రెండు అదే ఆర్డర్ లో అలా రావాలి. ఆ పౌత్రం తర్వాత శక్తేహే క్వశ్చన్ రావాలి. బట్ మిగతా విశేషణాలు ముందు వెనకైనా పర్వాలేదు. కాకపోతే నేను క్వశ్చన్ శ్లోకంలో ఎలా ఉందో దాని ప్రకారం ఫాలో అయితే మీరు ఏ పదము మిస్ కాదు, అందుకని చెప్పాను. ఓకే. ఎస్. కృష్ణపణి ఏంటండి? మేడం, ఈ వాక్య విశ్లేషణం కూడా రాయాల్సి వస్తుందండి. అంటే క్రియాపదము ద్వితీయాంత పదాలను ఇచ్చారు కదా, అట్లా రాయాలండి అది కూడా? యాక్చువల్ గా అది అవసరం లేదు. మొట్టమొదటిలో ప్రాక్టీస్ కోసం రాస్తారు కానీ యాక్చువల్ గా అవసరం లేదు. బట్ కొన్నిసార్లు ఒక్కసారి మేము రాసినప్పుడు ఎప్పుడో అడిగారు సంథింగ్ ఏదో జరిగింది. ఎందుకంటే ఎందుకు ద్వితీయాంత పదాలను తెలుగులో రాయమని ద్వితీయ విభక్తి విభక్తుల ప్రకారంగా రాసుకుంటాం. ఎందుకంటే క్వశ్చన్ ద్వితీయ విభక్తి అంటే అలాగే రావాలి కదా, కామ్ ఇది రావాలి. ద్వితీయ ఉంది అంటే ఏ విభక్తి లేదో తెలిసిపోతుంది. అందుకని వాయిస్ వినబడట్లేదా? ఓకే. సో అవి రాసుకుంటే మనకే మంచిది. ఎందుకు అంటే మనము ఆర్డర్ మిస్ అవ్వకుండా ఉంటాం. ఫస్ట్ ఎప్పుడు ప్రథమా విభక్తిది కర్తృపదం రావాలి, రెండవది ఎప్పుడు ద్వితీయ విభక్తి కర్మపదము రావాలి, తర్వాత తృతీయ విభక్తి అంటే కరణము, ఆ తర్వాత పర్పస్ ఎవరికైతే ఉందో అది, అలాంటివన్నీ సంప్రదానము అపాదానం ఇవన్నీ వరుసగా వస్తాయి. దానికోసం అంటే కొన్నింటికి వరుసగా రాకుండా లింకులను బట్టి కూడా తేడాలు వస్తాయి. బట్ ఏ విభక్తికి సంబంధించిన క్వశ్చన్ మిస్ కాకుండా ఉంటామని రాసుకుంటాం అంతే. రైట్? ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే ముందు రాసుకోవడమే మంచిది. రాసుకుంటే మంచిది. టైంని బట్టి అక్కడ కూడా రాసినా మంచిదే. ఓకే. ఎస్ రమణ గారు చెప్పండి. ఇక్కడ ఈ సుఖతాతం అనేది రిలేషన్ కదా యాక్చువల్గా. మనం ఇప్పుడు వశిష్ఠ నప్తారము శక్తే పౌత్రము పరాశర ఆత్మజం తర్వాత సుఖతాతం రాస్తే అప్పుడు అది మొత్తం అది ఎండ్ అయిపోతుంది కదా ఆ లింక్. ఆ తర్వాత మనం అకల్మషము తపోనిధిం వ్యాసం అని రాస్తే అది ముత్తాత తాత తండ్రి కొడుకు అయిన తర్వాత రాసుకోవచ్చండి, తప్పేం లేదు. రాసుకోవచ్చు. అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ రికార్డింగ్ వింటే వెళ్ళి నేను వాక్య రూపంగా చెప్పిన దాంట్లో అకల్మషం తపోనిధిం చివరికే చెప్పాను. అవునా? ఓకే. అది నేను రాసుకునేటప్పుడు మిస్ అయ్యాను యాక్చువల్గా. కానీ ఇక్కడ నేను ఎందుకు ఇలా చెప్పాను అంటే అసలు ఇప్పుడే కదా మొదలైంది మీకు అన్వయ రచన. శ్లోకంలో వరుసగా ఉన్నాయి కాబట్టి వరుసగా చెప్పుకుంటాను. ఓకే. ఇంకోటి ఇప్పుడు రిలేషన్ ని కూడా విశేషణం కిందే తీసుకోవాలా? తీసుకుంటాము. ఓకే. తీసుకుంటాం. రైట్. థ్యాంక్ యూ. ఓకే. రైట్. సో ఇది ఈ లెసన్ లో ఇచ్చినటువంటి బేసిక్ అన్వయ రచన. ఇంతే ఈజీగా ఉంటుంది ప్రతి శ్లోకం అనుకోకండి. రకరకాల విభక్తులు వస్తాయి. దీంట్లో ఓన్లీ కర్మపదానికి విశేషణాలు మాత్రమే వచ్చాయి, ఇంకేమీ రాలేదు. బట్ అంతకుమునుపు ఒక వాక్యం ఉంది కదా, ధనిక ధేనుం హస్తేన నిర్ధనాయ, ఇవన్నీ ఆ టైప్ లో వస్తాయి అన్ని. సో ఇంకా చాలా రకాల ప్రయోగాలు కూడా ముందర మనకి వడ్డిస్తారు, చక్కగా గ్రహించాల్సి వస్తుంది మనం. రైట్? ఇంతవరకు క్లియర్ అయితే సంధి చెప్తాను నేను. క్లియర్ కదా ఇంతవరకు? సంధులు ఇప్పుడు అన్ని విశేషణం అయినప్పుడు ఒక శక్తే దగ్గర అంటే ఛందస్ కోసం పెట్టారా లేకపోతే ఏమన్నా శక్తే పౌత్రం కూడా విశేషణమే, కానీ ఏకపదం కాదు, రెండు పదాలుగా ఉంది అది. మిగతావన్నీ పదంగా ఉన్నాయి. పరాశరస్య ఆత్మజం అనొచ్చు అక్కడ కూడా. అవి సమస్త పదాల కింద చెప్పారు, ఇది ఒక్కటి విడి పదాల కింద చెప్పారు. అది ఛందస్సు కోసం అంతే. అంతే, ఏం తేడా లేదు నాకు. ఓకే, ధన్యవాదాలు. ఆ లెక్కన అన్ని రిలేషనే కదా మేడం. వశిష్ఠస్య నప్తారం
అదేనండి, అవన్నీ వశిష్ఠస్య నప్తారం అని పెట్టలా, వశిష్ఠ నప్తారం అనే పెట్టారు. ఒక్క శక్తేహ పౌత్రం మాత్రం విడిగిడిగా చెప్పారు, ఎందుకంటే ఛందస్సు కోసం. ఓకే ఓకే హల్సందులు స్టార్ట్ అవుతున్నాయండి. 10 హల్సందులు ఉంటాయి. స్టార్టింగ్ లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండొచ్చు, బట్ దృష్టి పెట్టండి. సాధ్యమైనంత వరకు సంధులు చెప్పేటప్పుడు క్లాసులు మిస్ కాకుండా చూసుకోండి, సాధ్యమైనంత వరకు. ఓకే, లెసన్ కి 2 సంధులు చొప్పున ఉంటాయి. అందుకని హల్సందులు సవర్ణ అదే మన అచ్చందులు అంత ఈజీగా అనిపించవు. కొన్ని టర్మినాలజీస్ కూడా కొన్ని తెలియాల్సి వస్తుంది. అచ్చందుల్లో ఎంతసేపు చూసినా అచ్చులు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఎంత తిప్పి కొట్టినా ఇవే ఉంటాయి మీకు. కానీ హల్లులు అలా కాదు, నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి వాటి టర్మినాలజీ, వాటి విభాగం ఏమిటి అనేది కూడా తెలుస్తుంది. ఆ టర్మ్స్ కూడా మనకు ముందర వస్తాయి. ఈ లెసన్ కి సంబంధించిన వరకు అయితే అవసరం లేదు. రెండవ పాయింట్, హల్సందులు నేను పంపిస్తున్నటువంటి పీడిఎఫ్ ఇవాళ లెసన్ అవుతుంది కాబట్టి ఇవాళ పంపిస్తాను, దాంట్లోది ఫాలో అవ్వండి దయించి. ఎందుకంటే రకరకాల పుస్తకాల్లో రకరకాలుగా పడి కన్ఫ్యూజ్ అవుతున్నారు స్టూడెంట్స్. చూసాం మేము చదివినప్పుడు మేము కన్ఫ్యూజ్ అయ్యాం, ఏమిటి ఇలా ఇచ్చారని చెప్పి. సో వాళ్ళు ఇచ్చిన టేబుల్స్ గట్రాలు చూడకండి దయించి. ఓకే, మనం చెప్పుకుంటాం, మనం చూపించుకుంటాము క్లాస్ లో, లైక్ అక్కడ సందులు ఎప్పుడైతే ఎలా చూసుకున్నాం ఇక్కడ కూడా పంపిస్తాం కాబట్టి అవి ఫాలో అవ్వండి. ఓకేనా, మీకే ఈజీ ఉంటుంది. సో మొట్టమొదటి హల్సంధి మనం చూసేది ఇవాళ ష్టుత్వ సంధి. ష్టుత్వ, ష్టు అంటే మెలికష, మన తెలుగులో చెప్పాలంటే మెలికష, చకారము, చకారము దానికి ఉత్వము, ష్టుత్వ సంధి. రెండవది ష్టుత్వ షకారము టకారము, ష్టుత్వ ఉకారము. ఓకే, ష్టుత్వ సంధి. ఈ రెండు ఇవాళ చూస్తాము. ఎవరైనా తెలుగులో చదివి ఉంటే చిన్నప్పుడు చదివి ఉంటే గుర్తుంటే ఏమన్నా ఒక సూత్రం ఉంది, సంధి సూత్రం. సకార తవర్గములకు శకార చవర్గములు పరమైనప్పుడు శకార చవర్గములే క్రమముగా, వర్గములు అంటే వర్గ అక్షరములు, క్రమముగా ఆదేశముగా వస్తాయి అనేది సూత్రం. ఏం చెప్పాను? సకార తవర్గములకు అంటే, తవర్గము అంటే మీకు తెలుసు, కవర్గము ఈ పాటికి అవి తెలిసి ఉండాలి. తవర్గము వ్యంజనాలు 5 వర్గాల్లో విభజించబడ్డాయి మెయిన్ గా. మిగతా కూడా ఉన్నాయి, యారా లావా శేష సహా ఇవి ఉన్నాయి కాదంటల్లా. బట్ ముందు 5 వర్గాలు 25 వ్యంజనాలు ఉన్నాయి. కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము, కచట తప వర్గాలు. రైట్. సో ఇక్కడ తవర్గ అక్షరాలు అంటే మొత్తం 5 అక్షరాలు వస్తాయి. తథ దధ న మొత్తం 3 అన్ని. తా అంటే ఫుల్ తా కాదుగా, తకారం అలా మనం అనుకోవాలన్నమాట. సంస్కృతంలో అవే వ్యంజనాలు. వ్యంజనం ఎప్పుడైతే అచ్చుతో కలుస్తుందో, స్వరంతో కలుస్తుందో అప్పుడు అది అక్షరం అవుతుంది. కేవలము వ్యంజనము అక్షరము కాదు. ఓకే, ఎప్పుడైతే స్వరంతో కలిసిందో అంటే కా అంటే అది అక్షరం, కి అంటే అది అక్షరం, కు కృ ఇవి అక్షరాలు, క్ అంటే మాత్రం కాదు. అంటే కింద హలంతం పెడతామే అది మాత్రమే వ్యంజనము, అంటే అది మాత్రమే. ఓకే, సో ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. వ్యంజన సంధులు నేర్చుకునేటప్పుడు వ్యంజనం అంటే ఏంటి క్లియర్ గా ఉండాలి. సో ఇప్పుడు చుత్వ సంధిగా మనం చెప్తున్నది ఏమిటి అంటే, సకారము అంటే సా కాదు, సా అంటే మళ్ళీ స్ ప్లస్ ఆ అయిపోయింది. అంటే సకారానికి సకారము, కానీ తవర్గము అంటే తవర్గ అక్షరాలైనటువంటి త థ ద ధ న ఈ 6 అక్షరాలకి శకారము అంటే మెలికష, అది చవర్గము అంటే చ ఛ జ ఝ ఞి. ఓకే, సో ఈ 5 ప్లస్ 1 6, ఈ 6తో కలిసినప్పుడు అన్నారు యోగం అని మాత్రమే అంటారు. ముందిది వెనక్కిది అనే నియమం దీనికి లేదు. ఓకే, పూర్వపదం అక్షరం ఇది చివరిలో ఇది ఉండాలి, ఉత్తర పదం చివరిలో ఇది ఉండాలని లేదు. బట్ జనరల్ గా మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా పూర్వపదంలో సకార తవర్గాలే ఉండేటట్టు, ఉత్తర పదంలో శకార చవర్గాలు ఉండేట్టుగానే ఇచ్చారు. సో దట్ అండర్స్టాండింగ్ బెటర్ అవుతుందని. బట్ అక్కడ పరమైనప్పుడు అనే మాట వాడరు, కలిసినప్పుడు యోగమైనప్పుడు అనే మాట వాడతారు. పరం అవడం అంటే దీని తర్వాత రావడం అని. వాటి మధ్యలో యోగము వలన అంటే ఈ 2 యోగం అంటే ముందేది వెనకేది అనేది చెప్పరు. ఓకే, వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ సకారము తవర్గాక్షరాలు 5 స్థానంలో శకారము చవర్గాక్షరాలే మళ్ళీ వస్తాయి. ఇవి వాటితో రీప్లేస్ అవుతాయి అన్నమాట. అంటే
సకారం ఉంటే గనక సా ప్లేస్ లో శా వస్తుంది. తకారం ఉంటే తా ప్లేస్ లో చా వస్తుంది. తా ఉంటే థా ప్లేస్ లో చా వస్తుంది. దా ఉంటే దా ప్లేస్ లో జా వస్తుంది. అలాగే 4వ అక్షరం ఏంటి ఇక్కడ ధ ఉంటే దాని ప్లేస్ లో ఝ వస్తుంది. చివరిది నా ఉంటే అనేది వస్తుంది. ఓకే, మరి యోగం అన్నప్పుడు అర్థం ఏమిటి అంటే ఇక్కడ సా ఉంటే పూర్వపదంలో ఉత్తర పదంలో మెలికసానే ఉండాలని కాదు. పూర్వపదం చివరిలో సకారం ఉండొచ్చు. ఈ సెట్ లోంచి ఏదో ఒక లెటర్ కి ఆ సెట్ లోంచి ఏదో ఒక లెటర్ యాడ్ అవ్వచ్చు. అర్థమవుతోందా? సా ధన ఒక సెట్, ని ఒక సెట్. ఈ సెట్ లోంచి సపోజ్ ఈ సెట్ లోంచి తకారం తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ తకారం ఫస్ట్ సెట్ లోంచి తకారం తీసుకుంటే ఈ తాకి ఇక్కడ ఈ సెట్ లో ఉన్న దాంట్లో ఆరిట్లో ఏదైనా యాడ్ అవ్వచ్చు. యాడ్ అవ్వడం వల్ల ఫస్ట్ రూల్ అది సాటిస్ఫై అవుతుంది. ఈ అక్షరాలకి ఆ అక్షరాలు యాడ్ అవుతున్నాయి అనేది. ఓకే, యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఈ తా ప్లేస్ లో మాత్రం అక్కడ ఆ వర్గంలోంచి అంటే ప్రథమాక్షరానికి ప్రథమాక్షరం వస్తుంది. ఈ వర్గ ప్రథమాక్షరానికి ఆ వర్గ ప్రథమాక్షరం వస్తుంది. ఇది ష్టుత్వ సంధి నియమం. మీరు ఇక్కడ టేబుల్ ని మాత్రం అస్సలు చూడొద్దు. ఓకే, నేను చూపిస్తాను మీకు టేబుల్. తకార తవర్గయోః శకార చవర్గయోః చ యోగః అంటే సంబంధః ష్టుత్వ సంధిః. చవర్గః అంటే చని. యాక్చువల్ గా వీటన్నిటికీ కూడా ఈ హలంతాలు ఉండాలి. మరీ కన్ఫ్యూజ్ అవుతారని నేను పెట్టలేదు. తవర్గః అంటే తత్తదన్న. ఇప్పుడు ఈ డబుల్ ఆరో ఉంది అంటే ఈ వర్గం ఈ ఆరిట్లో ఏదైనా ఈ ఆరిట్లో ఒకదానికి ఈ ఆరిట్లో ఏదైనా యాడ్ అవ్వచ్చు. వీటికి ఇది యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, రిజల్టెంట్ గా వచ్చేవి వీటి ప్లేసుల్లో ఈ ఫస్ట్ సెట్ ప్లేసుల్లో మళ్ళీ సేమ్ సెకండ్ సెట్ ఏదైతే ఉందో అవే అక్షరాలు వస్తాయి. ఎలా వస్తాయి, ఇక్కడ గనక సకారం ఉంటే అది షా కింద మారుతుంది. తా ప్లేస్ లో చా. అలా ఈ వర్గ అక్షరాలన్నిటికీ కూడా ఆ వర్గంలో ఉన్నటువంటి ఆయా అక్షరాలు యాడ్ అవుతాయి. వాటి స్థానంలో సకార తవర్గాక్షరాలకి శకార చవర్గాలు అక్షరాలు పరమైనప్పుడు కలిసినప్పుడు శకార చవర్గాక్షరాలే వస్తాయి. వేటి స్థానంలో, సకార తవర్గాక్షరాల స్థానంలో. ఇది ష్టుత్వ సంధి. మీరు చేత్తో రాస్తున్నప్పుడు ష్టుత్వ సంధి అనే చోట చేత్తో రాసేటప్పుడు ఇలా రాదండి. దీంట్లో ఈ రకమైనటువంటి శకారంలో ఈ నిలువు గీత పోయి పక్కన చా రాసి దానికి కిందన కొమ్మిస్తాము. ఇది ప్రింటింగ్ లో వచ్చే లెటర్. ఇలా రాయాలేమో అని కంగారు పడకండి, సరేనా? సో దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఎలాగ సంధి ఏర్పడుతోంది అనే విషయం. చూడండి, ఇక్కడ అప్పుడే హ్యాండ్ రైజ్ ఎవరిదండి? సరోజమ్మ గారు. ఏంటి మేడం? మేడం, ఇక్కడ మీరు అప్వర్డ్ యారో డౌన్వర్డ్ యారో వేశారు కదా. అప్వర్డ్ యారో అంటే మనం ముందు సా తా థ ద ధ నాలకి సా చ వీటిల్లో ఏదైనా పరమవచ్చు అని అంటున్నారు. అలాగే పూర్వపదంలో సా చ చ జ ఝ ఇణికి ఇవి పరమవచ్చా మేడం? అవ్వచ్చు, కానీ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లో అక్కడ ఎక్కడ ఎలాగో లేవు. మీకు కావాలంటే సంధి పుస్తకం కదా, దాంట్లో ఉంటే ఉండొచ్చు, చూసుకుంటానంటే అభ్యంతరం లేదు. ఈ పుస్తకానికి శిక్షా సిలబస్ సంబంధించినంత వరకు అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ దాని గురించి డిస్కస్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ హరిస్ షేతే అని వచ్చింది.
ఈ పదాలకి అర్థం ఇప్పుడు తెలుసుకుందామని ట్రై చేయకండి, రెండో లెసన్ తర్వాత చెప్తాను. ఓకే, హరిస్ సేతే ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాము? సకార తవర్గాలు ఉండాలి, షకార చవర్గాలు ఉండాలి. ఈ రెండు ఉన్నాయా లేదా అని చూడాలి. పూర్వపదంలో ఎండింగ్ లో సకారం కనబడుతోంది, ఉత్తర పదం స్టార్టింగ్ లో షకారం కనబడుతోంది, కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. అవ్వంగానే ఏం జరిగింది? అయినప్పుడు సకారం ప్లేస్ లో షకారం రావాలి. సో హరిస్ కాస్త ఏమవుతుంది? హరిష్ కింద మారుతుంది. మారి కలిపి రాసినప్పుడు హరిషేతే అని ఈ విధముగా మనకి పదం ఏర్పడుతుంది. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా ఆర్డర్ లో ఇచ్చిన పదం అనమాట. అంటే సకారము షకారము రెండు క్లియర్ గా ఏమి గందరగోళం లేకుండా ఆర్డర్ లో ఉన్న పదం. ఓకే, అలా మీరు ఎవ్వరు ఏమీ రాసుకోక్కర్లేదు, ఇవన్నీ మీకు పీడిఎఫ్ వస్తుంది సాయంత్రం క్లాస్ అయ్యాక. రెండవది చూడండి, లక్ష్మణస్ ప్లస్ చ అని ఇచ్చాము. లక్ష్మణస్ కండిషన్స్ ప్రకారంగా సకారము కనబడుతోంది, సకారము కనబడుతోంది. ఓకే, నేను ఇందాక అన్నాను చూసారా, ఈ ఫస్ట్ సెట్ లో ఒక అక్షరానికి ఒక వ్యంజనానికి అవతల సెట్ లో ఉన్న ఆరిట్లో ఏదైనా యాడ్ అవ్వచ్చు అని చెప్తాం. సో ఈ రెండు ఎగ్జాంపుల్, ఫస్ట్ రెండు ఎగ్జాంపుల్స్ మీరు చూస్తే దీంట్లోనూ సకారం ఉంది, రెండవ ఎగ్జాంపుల్లో కూడా సకారం ఉంది. కానీ మొదటి దాంట్లో షకారం యాడ్ అవుతోంది, రెండవ దాంట్లో చకారం యాడ్ అవుతోంది. సో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఈ సెట్ లోంచి ఉన్న ఒక లెటర్ కి పక్క సెట్ లో ఉన్న ఏదో ఒక లెటర్ యాడ్ అవ్వచ్చు. సో ఏది యాడ్ అయినా కూడా మార్పు చెందేది ఏది మార్పు చెందుతుంది? సకార తవర్గాక్షరాలే మారతాయి. సో ఇక్కడ కూడా చాలా మార్పే ఉండదు, సకారంలో మార్పు వచ్చేస్తుంది సకారం కింద. మారు ఏమవుతుంది? లక్ష్మణస్ కాస్త లక్ష్మణస్ అయ్యి లక్ష్మణశ్చ అనే మాట మనకి ఏర్పడుతుంది. దీంట్లో పెద్ద విషయం ఏం లేదు, సకారం చా కలిపి రాస్తే ఎలా రాస్తాం మనం మామూలుగా, అదే అన్నమాట. ఓకే, అలాగే మూడవది మరుత్ ప్లస్ చలతి. మరుత్ ప్లస్ చలతి, ఇక్కడ సకారం లేదు, తకారం యాడ్ అవుతుంది. అంటే సతత్థనాల్లో ఏదో ఒక అక్షరం కాబట్టి తా యాడ్ అయింది, ఇక్కడ తకారము, ఇక్కడ చా వచ్చింది. సో కండిషన్ సాటిస్ఫైడ్. ఇదొక సెట్ లోంచి ఒక అక్షరం ఉంది, ఈ సెట్ లోంచి ఒక అక్షరం ఉంది. ఇప్పుడు ఈ సకార తవర్గ అక్షరాల్లో నుంచి ఉన్న అక్షరము ప్లేస్ లో దాంట్లో అక్షరం రావాలి. సో ఇక్కడ తా అంటే వర్గ ప్రథమాక్షరం ఉంది కాబట్టి ఈ తా ప్లేస్ లో కూడా, తకారం ప్లేస్ లో కూడా అక్కడ చవర్గంలోని ప్రథమాక్షరమైనటువంటి చ అనేది వస్తుంది. వచ్చి మరుత్ కాస్త మరుచ్ అవుతుంది. ఇక్కడ ఉత్తర పదం ఇక్కడ ఇచ్చినంత వరకు ఎగ్జాంపుల్స్ లో ఉత్తర పదంలో మార్పే ఉండదు. సో మరుచ్ ప్లస్ చలతి కలిపి రాసినప్పుడు మరుచలతి అనే మాట ఏర్పడుతుంది. అలాగే ఉద్ జీవయతి. ఉద్ ఇక్కడ దకారం ఉంది, అంటే వర్గ తృతీయ అక్షరం ఉంది. ఓకే, ఉద్ అంటే ఆ సెట్ లోంచి ఒక అక్షరం వచ్చేసింది. జీవయతిలో జకారం ఉంది, అంటే ఈ సెట్ లోంచి ఒక అక్షరం వచ్చేసింది. ఇప్పుడు ఏమవుతుంది? తవర్గాక్షరము, తవర్గంలో మూడవ అక్షరమైనటువంటి దకారం ప్లేస్ లో తవర్గంలోని మూడవ అక్షరమైనటువంటి జా రావాలి. సో ఉద్ కాస్త ఉజ్జు కింద మారింది. ఉజ్ ప్లస్ జీవయతి ఉజ్జీవయతి అనే రూపం వస్తుంది. సిమిలర్లీ మృత్ శకటిక. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ అక్షరం ఉంది, ఇక్కడ థర్డ్ అక్షరం ఉంది. ఇక్కడ చూడండి వర్గ ప్రథమాక్షరం ఉంది, ఇక్కడ సకారం ఉంది. రైట్? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మాటికి ఈ మాట, ఈ వర్గంలో ఈ సెట్ లోంచి ఏదో ఒక అక్షరం రావచ్చు, ఈ సెట్ లోంచి ఏదో ఒక అక్షరం రావచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. శ్రుత్వ సంధి కూడా ఇలాగే ఉంటుంది, అందుకని మరీ చెప్తున్నాను. సో మృత్ ప్లస్ శకటిక. మృత్ కాస్త ఏమవుతుంది? ఇక్కడ శ, ఈ అక్షరం ఒకటి తకారం అక్షరం కనబడుతోంది, ఇక్కడ శకారం కనబడుతోంది. కాబట్టి కండిషన్ అంతా అప్లై అయిపోయి ఏమవుతోంది? ఈ తకారం ప్లేస్ లో వర్గ ప్రథమాక్షరమైనటువంటి తవర్గ ప్రథమాక్షరం తకారము, చవర్గ ప్రథమాక్షరం చకారం, కాబట్టి ఈ మృత్ ప్లేస్ లో మృచ్ వస్తుంది. మృచ్ శకటిక ఈ విధంగా రావాలి, మృచ్ శకటిక అని ఈ విధంగా రాయాలి. ఓకే, ఈ విధంగా రాయవలసి వస్తుంది. అలాగే మీకు డౌట్ వచ్చేసింది, ఆగండి కాసేపు, ఇప్పుడు కాదు, మొత్తం చెప్పనివ్వండి. నన్ను మధ్యలో డౌట్ నేను ఆన్సర్ చేయాలి. అసలు మీరు వినకుండా మీరు డౌట్లు వచ్చేస్తే నేను ఏం చెప్పగలను?
వినండి ఫస్ట్. ఆహా మృచ్ఛకటకం ఇలాంటిదే కదా. నాకు తెలుసు అది ఇప్పుడు చెప్పను, అందుకే చెప్తున్నా. కొన్ని అయ్యాక గానీ మనం మాట్లాడం కొన్నిటి గురించి. నేర్చుకోండి, ఫస్ట్ చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ సంధి గురించే మాట్లాడుతున్నా. ఆ పదంలో వేరే సంధి ఇన్వాల్వ్ అయ్యి ఉంది, అది వచ్చినప్పుడు ఓకే. సో ఇది మృత్శకటిక ఈ విధంగా రాయాలి శ్చుత్వ సంధికి సంబంధించినంత వరకు. తద్ జ్ఞాత్వ, ఏమండి ఇక్కడ దకారం అయితే బానే ఉంది, మాకు అర్థమైంది. మరి జ్ఞాత్వ ఎలా వచ్చేసిందండి మనకి? చచ్చ జచ్చ ఇని కావాలి కదా మనకి ఇక్కడ అనుకుంటే, జ్ఞా అనేది సంయుక్తాక్షరము. ఏ అక్షరాలు కలిస్తే జ్ఞా వస్తుంది? ఈ 2 అక్షరాలు కలిస్తే ప్లస్ ఆ కూడా కలిస్తే జ్ఞా అనేది ఏర్పడుతుంది. సో దీంట్లో ఉన్న వ్యంజనాక్షరాలు జకారము, ఞకారం అంటే చవర్గ పంచమాక్షరం అన్నాసిక ప్లస్ అకారం. సో ఫస్ట్ ఉన్న వ్యంజనం ఏమిటి? జానే. జ్ఞాత్వాలో ఫస్ట్ ఉన్న వ్యంజనం జా. కాబట్టి తద్ జ్ఞాత్వ అన్నప్పుడు ఇక్కడ కండిషన్ సరిపోయింది. ఇక్కడ తవర్గాక్షరం ఉంది, ఇక్కడ చవర్గాక్షరం ఉంది. కాబట్టి ఈ 2 కలిసినప్పుడు ఈ తవర్గాక్షరం స్థానంలో చవర్గాక్షరమే రావాలి. సో 3వ అక్షరం కాబట్టి చవర్గంలో 3వ అక్షరం జకారము. తజ్ జ్ఞాత్వ వచ్చింది. దీన్ని రాయడము పలకడం కూడా ఇలాగే పలకాలి. తజ్ జ్ఞాత్వ అనే పలకాలి, తజ్ఞాత్వ అనకూడదు. తజ్ జ్ఞాత్వ అనే పలకాలి, తజ్ఞాత్వ అనే పలకి తీరాలి. ఓకే, అలాగే కస్ చన. కస్ సకారం వచ్చింది, చకారం వచ్చింది. పైన లక్ష్మణశ్చ ఎలా రాసామో ఇది కూడా సేమ్ అలాగే సకారం ప్లేస్ లో శకారం వస్తుంది. సో కశ్చన అనే పదం ఏర్పడుతుంది. అట్లాగే తత్ చింత్యం అని రాసినప్పుడు తత్ తకారము చకారం, ఇది మరుచ్చరతి లాంటి ఎగ్జాంపులే ఇది. సో తత్ చింత్యం, తకారము చకారము కలుస్తున్నాయి. సో తకారం ప్లేస్ లో చవర్గ ప్రథమాక్షరం అనేటువంటి చకారం వచ్చి తచ్చింత్యం అనేటటువంటి రూపము ఏర్పడుతుంది. తచ్ చింత్యం తచ్చింత్యం అవుతుంది. సిమిలర్లీ గుణిన్ జయ అనే మాట ఉంది. గుణిన్ అంటే నకారము, వర్గ పంచమాక్షరము వచ్చింది ఇక్కడ తవర్గంలో. జయ అనేది చవర్గంలో తృతీయాక్షరం వచ్చింది. సో ఆ 2 కలవాలి అనేటటువంటి నిబంధన పాటించబడింది. ఇప్పుడు పాటించబడిన తర్వాత ఏమవుతుంది? నకారం ప్లేస్ లో ఇది తవర్గంలో పంచమాక్షరం కాబట్టి అటు చవర్గలో కూడా పంచమాక్షరమే రావాలి. కాబట్టి ఈ నకారం కాస్త గుణింగ్ అని అలా మారుతుంది. అంటే ఞకారం వస్తుంది. ఇక్కడ వచ్చి ఇవి 2 కలిపి రాసినప్పుడు గుణింజయ ఇలా రాస్తాము. ఓకే, ఇలాగా గుణింజయ అనే రూపం రాస్తాము. ఈ విధముగా సకార తవర్గములకు శకార చవర్గాక్షరాలు కలిసినప్పుడు ఆ రెండిటికి యోగము ఉన్నప్పుడు అప్పుడు ఈ సకార తవర్గ అక్షరముల ప్లేస్ లో క్రమముగా శకార చవర్గ అక్షర, క్రమముగా అంటే రెస్పెక్టివ్లీ అనే మాట వాడతామే మనం, అది కావాలి. అంటే సా ఉంటే షానే రావాలి, తా ఉంటే చా అలాగ రావాలి, వస్తాయి అనేది శ్చుత్వ సంధి యొక్క నిబంధన. క్లియర్? ఎస్ సంధ్య చెప్పండి. జై శ్రీరామ్. హరి ఓం. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వర్గంలో త థ ద ధ నా ఉంది కదా. ఇఫ్ సపోజ్ థ అనే వర్డ్ ఇక్కడ జాతో కలిసింది అనుకోండి, అప్పుడు దా ప్లేస్ లో ఉన్న ఆ సెకండ్ రోలో ఉన్నది జా అని వస్తుందా లేకపోతే చా అని వస్తుందా? అంటే ఆ రోలో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో సెకండ్ కాలం లో ఉన్న ఆ కరెస్పాండింగ్ ఆ రెస్పెక్టివ్ ఆ క్రమంలో అంతే చేంజ్ అవుతుంది. అంతే చేంజ్ అవుతుంది. whatever it is in the second column it doesn't matter, it is only మన ఫస్ట్ కాలమ్ లో ఉన్నదే మనం చూసుకుంటాం అంతే. అండ్ దాన్ని బట్టి కరెస్పాండింగ్ సెకండ్ కాలమ్ లో ఉన్న రెస్పెక్టివ్ అది మారుతుంది. అంతే అంతే. ఓకే, థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు మేడం. ఒకసారి లాస్ట్ చెప్పరండి, గుణిన్ ప్లస్ జయ ఒకసారి. అది ఏమి లేదు, గుణిన్ జయ ఉంది. నకారం అంటే ఏది? తవర్గంలో 5వ అక్షరము అనునాసిక. సో చవర్గంలో కూడా అట్లా జయ అంటే చవర్గాక్షరం మామూలుగా కండిషన్ అంతే కదా మనకి. ఇది ఒకటి అదొకటి ఉండిపోయింది. ఇప్పుడు మారేది ఏం మారుతుంది? తవర్గాక్షరం మారాలి. తవర్గంలో 5వ అక్షరం ఉంది అక్కడ అనునాసిక కాబట్టి చవర్గలో అనునాసిక తీసుకుంటాం దాని ప్లేస్ లో. ఓకే, కలిపి రాసేసరికి గుణింజయ అవుతుంది.
అలాగే కశ్చన కూడా మనం మామూలుగా మనం చిన్న ప్రియాలు కహ ప్లస్ చన రాసాం కదా, అప్పుడు విసర్గ తీసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మారింది. అది 6వ పాఠంలో విసర్గ సంధి చెప్పుకున్నాక క్లియర్ అవుతుంది. ప్రస్తుతానికి దీన్ని ఇంతవరకే నేర్చుకోవాలి. ఓకే, ఫ్రాంక్లీ ఏం చేయాలంటే అసలు వీళ్ళ ఆర్డర్ కూడా పాఠాల ప్రకారం వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను అలా చెప్పాల్సి వస్తుంది. కానీ సంధులు చెప్పాలంటే జస్త్వ సంధితో బిగించేయాలి. అది మీకు సెకండ్ లెసన్ లో కానీ రాదు. జస్త్వ సంధితో బిగించేసి జస్త్వం చెప్పిన తర్వాత మిగతావి చెప్పి విసర్గలు చెప్పుకోవాలి. విసర్గ సంధి ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. హల్ సంధులు డిఫరెంట్, అచ్ సంధులు డిఫరెంట్. రైట్, ఎయిదర్ అచ్ సంధులు చెప్పాక విసర్గ సంధి చెప్పి తర్వాత హల్ సంధులు చెప్తూ జస్త్వం తోటి స్టార్ట్ చేయాలి. ఇది మనకి ఇక్కడ ఒక సిలబస్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి మనం దీని ప్రకారం వెళుతున్నాము. ఇక అందుకనే ఈ కహ చన కస్ ఎలా అయింది? హరిస్ అనే మాటకి అర్థమే ఉంటుంది, కస్ అనే మాటకి లక్ష్మణస్ అనే మాటకి ఎందుకు ఉంటుంది అంటే బేసిక్ గా చెప్పాలంటే పరిచయాలు ఒక హింట్ ఇచ్చి వదిలేరు కదా మీకు, విసర్గ సకారంగా మారుతుంది అలా అనుకోండి. అంతవరకే వినండి, అంతవరకే ప్రస్తుతం బుర్రలో పెట్టుకోండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా సందులు ఉన్నాయి తర్వాత మళ్ళీ. ఓకే, సో ఇంతవరకే వీటిని గుర్తుపెట్టుకుంటే మొత్తం సంధులు 10 అయిన తర్వాత అప్పుడు యాక్చువల్ క్లారిటీ ఒకటి వస్తుంది. విసర్గ సంధి కూడా అయిన తర్వాత కొంచెం క్లియర్ గా కనిపిస్తాయి. ఓకే, అలాగే ఉద్జీవయతి, ఒక్క నిమిషం అండి, ఉద్జీవయతి వీటన్నిటిలో కూడా దకారం ఉద్దు అంటే మనకు తెలియదు, ఉత్తు మనకు తెలుసు. ఉత్తిష్టతి ఉత్తు తెలుసు, మరి ఉద్దు ఎలా అయింది? సో వీటికి నెక్స్ట్ స్టెప్పులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్టెప్పులు ఉన్నాయి, అవి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి సంధి సూత్రం శుత్వానికి సంబంధించిన సూత్రం అయితే ఇదే. సకార తవర్గాలు ఉండాలి, షకార చవర్గాలు ఉండాలి, ఆ రెండు కలిసినప్పుడు సకార ఈ ప్లేస్ లో ఇవే వస్తాయి అని చెప్పటమే శుత్వ సంధి యొక్క ఉద్దేశం. శుత్వ సంధి జరగడానికి ముందర ఇంకేమన్నా జరుగుతాయా సంధులు అంటే అది డిపెండ్స్. మరుచలతిలో ఏ సంధి జరగదు, డైరెక్ట్ గా తా ఉంది చా ఉంది కాబట్టి తా ప్లేస్ లో చా వచ్చేసింది, అయిపోయింది. బట్ మిగతా అట్లా అవ్వదు. తద్జ్ఞాత్వ అలా అవ్వదు, తజ్ఞాత్వ వచ్చిన తర్వాత అది అవ్వదు. ఉద్దు జీవయతి అలా అయింది కాదు. సో నెక్స్ట్ కొంచెం కొంచెం వ్యంజన సంధులు, వ్యంజనాలు ఎలా ఏర్పడుతున్నాయి కలుస్తున్నాయి అనేది వచ్చిన తర్వాత ఐడియా అప్పుడు తెలుస్తుంది. ఓకే, చెప్తాను మళ్ళీ క్లియర్, మీరేం కంగారు పడక్కర్లేదు, అన్ని క్లియర్ అవుతాయి. కాకపోతే ముందరే అన్ని తెలుసుకోవాలని ప్రయత్నించకండి, ఎందుకంటే నేను అంత క్లియర్ గా నేను చెప్పలేను ముందరే స్టార్టింగ్ లోనే. రైట్, శ్రీవాణి గారు చెప్పండి. అదే మహోదయ, ఇక్కడ 8వ ఉదాహరణ ఇచ్చారు కదా, కశ్చన భిక్షుక ఆగత అంటే అది కస్ ప్లస్ చన అనుకోవాలి, అంతే. శుద్ధ సంధి అంతే. ఇక్కడ మీరు ఎలా చూడండి అంటే మీకు తెలిసిన కశ్చన అని ఆలోచించకండి, ఇక్కడ పదాలు మాత్రమే చూడండి, మీనింగ్ చూడకండి ఎక్కడా కూడా. పదాలు అక్షరాలు సంధికి జరగడానికి మీకు పరిచయాలు సంధులు చెప్పినప్పుడు చెప్పా, సంధి జరగాలి అంటే రెండు పదాల మధ్యలో ఏదో సంబంధం ఉండాలన్న రూల్ లేదు. అక్షరాలు కనుక రెండిటికి పడితే ఆ రెండిటికి సెట్ అయితే ఆ రెండు కలిసిపోతాయి. అక్కడ కంపల్సరీగా ఈ పదం కూడా బ్రహ్మాండంగా వీటికి ఏదో శక్తే పౌత్రం అన్న టైప్ లో సంబంధం ఉండాలని రూల్ ఏం లేదు. జస్ట్ ఈ అక్షరము ఆ అక్షరము కనుక మనకు పలకడానికి అనువుగా, వాటి రెండు కలవడానికి అనువుగా ఉంటే కలిసిపోతాయి అంతే. అంతకు మించి వేరే పాలు నీళ్లు కలిసి వీలుగా ఉంటుంది, మళ్ళీ పాలే వస్తాయి, అలా కలవచ్చు. బట్ పాలు మజ్జిగ కలిపితే మళ్ళీ ఏమవుతుంది, వేరే పదార్థం ఏర్పడిపోతుంది, అట్లా కాదు. సో ఇది మాత్రం ఉంటే చాలు. అక్షరాల మధ్యలో ఏమంటారు దాని టర్మ్స్ ఉన్నాయి, వాటన్నిటికీను సంహతి అని ఇవన్నీ ఉంటాయి, సంహిత ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే అక్షరాలు రెండు కలవడానికి అవకాశం ఉన్నప్పుడు అవి కలుస్తాయి. అదే సంధి గాని పదం మరి ఒత్తొత్త అక్షరాలు ఉరికినే కాని చాని కలపం కదా మనం, పదం ఏదో ఉంటుంది, ఉత్త చా ఉండవు కదా, పదాలు ఏవో ఉంటాయి. కాబట్టి పదాల్లో ఉన్నటువంటి అక్షరాలు కలుస్తాయి కానీ పదాలు కలవవు, కలిసేవి అక్షరాలు, తద్వారా పదాలు ఏర్పడతాయి మళ్ళీ వేరే పదాలు. రైట్, సో కాబట్టి ఇప్పటికి మీరు ఏం చేస్తారంటే సూత్రం ప్రకారంగా శుత్వ సంధి నియమం ప్రకారంగా అవి సాటిస్ఫై అవుతున్నాయా కండిషన్స్ అయినప్పుడు ఎలాంటి మార్పు జరుగుతోంది ఏ అక్షరంలో అది వరకు అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడే అర్థాలు తెలిసేసుకుందామని ట్రై చేయకండి, మీకు వచ్చిన అక్కడ అప్లై చేయకండి. రైట్, శారదాంబ గారు చెప్పండి. అచ్చా, మా నాన్న వేద పాఠశాల విద్యార్థులు గారు నాన్న. మహోదయ, చవర్గంలో ఉన్న అక్షరాలు చవర్గంలో ఉన్న ఏ అక్షరంతో అయినా కలిస్తే సంధి అవుతుందా? అవుతుంది. ఇప్పుడు అందుకనే మనం చూసాం కదా ఇందాక ఇక్కడ చూస్తే
అంటే తాతో ఇంకా చాతో అట్లా అయితే సంధి అవ్వచ్చా మహోదయ్? అవ్వచ్చు. ఎందుకంటే ఈ సెట్ ఇప్పుడు 2 సెట్లు అమ్మా, ఇవి 2 సెట్లుగా చూసుకోవాలి వీటినన్నిటి ఎప్పుడు కూడా. చూడండి చూస్తే మీరు ఇక్కడ చూస్తే ఇది మొత్తం ఒక సెట్, ఈ ఒక సెట్, ఇవి 2 జంబులు అయిపోకూడదు. ఇక్కడ సా తా చా అలా ఉండకూడదు. ఈ ఒక్క సెట్ కి ఇక్కడ షాక్ అది ఇదేంటి వేరే సంధి వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఈ సెట్ కి ఈ సెట్ లో ఉన్న ఏ అక్షరాలైనా యాడ్ అవ్వచ్చు. ఒక సా తీసుకుంటే సాకి 6 ఏదో ఒకటి యాడ్ అవ్వచ్చు. అలాగే తాకి 6 ఏదో ఒకటి యాడ్ అవ్వచ్చు. తాకి కూడా 6 ఏదో ఒకటి యాడ్ అవ్వచ్చు. అంతేగాని తా ఉంటే చానే ఉండాలి పక్కన ఇలాంటి నిబంధన లేదు. కాకపోతే ఇలా ఏదో ఒకటి యాడ్ అయినప్పుడు కూడా వచ్చేవి మాత్రం ఈ ఒక్క ఫస్ట్ బాక్స్, ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ లో ఉన్న అక్షరాల స్థానంలో సెకండ్ బాక్స్ లో ఉన్న అక్షరాలే వస్తాయి. ఒక్కొక్క దాని ప్లేస్ లో ఒక్కొక్క అక్షరం ఇలా వస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? అర్థం కాలేదా ఇంకాను? అంటే సాకి జా జా కలిస్తే జా అని వస్తుందా మహోదయ? ఠా కలిస్తే ఛా రావాలి. కానీ సాకి జా సవర్గంలో సా కలిసింది అనుకోండి, పైన సాకి కింద జా కలిసింది అనుకోండి కింద దాంట్లో, అప్పుడు జా అని రావాలా మనకి? చా రాదు, సానే మారుతుంది. అదేగా చెప్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ లో ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ చెప్తుంది అదే కదా. తకారం ఉంది ఇక్కడ తకారం ఉంది. ఒక నిమిషం, ఇక్కడ తకారం ఉంది. మృత్ శకటిక అనే ఎగ్జాంపుల్ లో ఇక్కడ తకారం ఉంది, దానికి చా కలిసింది. ఇక్కడ ఏం చా కలవట్ల, దానికి చా కలిసింది. కానీ కండిషన్ ఏంటి? ఈ సెట్ లో ఒకటి ఉండాలి, ఆ సెట్ లో ఒకటి ఉండాలి. ఆ కండిషన్ కుదిరిపోయింది. ఇక్కడ కుదిరినప్పుడు ఏం మార్పు రావాలి? సకారంలో ఏం మార్పు రాదు, ఈ తకారంలో మార్పు వస్తుంది. ఈ తకారం కాస్త చా కింద మారుతుంది. అదే మార్పు. ఓకేనా? ఎస్, నెక్స్ట్ మేడం, సకారానికి షే ఉంటే షే వస్తుంది అంతే కదా. మిగిలిన వాటికి క్రమంగా ఏది ఉంటే ఆ పర్టికులర్ ది వస్తుంది. ఓకే. ఎస్, కృష్ణవేణి గారు. మేడం, మనము ఇప్పుడంటే ఈ రామస్ హరిస్ ఇవి చూసిన తర్వాత గుర్తొచ్చింది, ప్రవేశాల్లో మనకు సుబంధాలు తిగంతాలు అని ఇచ్చి స్వో జస్ అని ఇచ్చారు. సో అక్కడ సు వల్ల రామహ అయింది అని మనం అక్కడ చదువుకున్నాము. సో ఈ రామస్కిను రామహకి అదే రిలేషన్షిప్ ఉందండి? లేదు. రామహ విసర్గం ఇందాక అదే హింట్ ఇచ్చా. విసర్గ సకారం అయ్యే నియమం ఒకటి ఉంది, మీకు పరిచయాలు ఊరికే చెప్పారు. ఓ కింద సకారం కింద రేఫ కింద మారుతుందని చెప్పారు అని హింట్ మాత్రం ఇచ్చా. ఎప్పుడు మారుతుంది, ఎందుకు మారుతుంది నేను చెప్పలేదు, అది సంధి కాబట్టి. ఓకే, రైట్. శ్రీలక్ష్మి గారు. నమస్కారం మహోదయ. మనకి ఇప్పుడు ముందు చూపించిన స్లైడ్ లో డబల్ యారో ఉంది కదా, అంటే కింది వర్గానికి పై వర్గం యాడ్ అయినప్పుడు కూడా లెటర్స్ ఇంటర్చేంజ్ అవ్వాలి కదా. అంటే ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వి రైట్ సైడ్ ఉన్న లెటర్సే వస్తాయా? అంటే కింద ఉన్న లెటర్స్ కి పైన ఉన్న లెటర్స్ యాడ్ అయినాయి అనుకోండి, అంటే మీరు చెప్పిన ఆర్డరే షాకి సా యాడ్ అయింది అనుకోండి, అప్పుడు సా వస్తుందా షా వస్తుందా అనేది నా డౌట్. అప్పుడు కూడా ఏవి ఎట్లా యాడ్ అయినా కూడా సకారము తవర్గమే మారుతాయి. ఓకే, అంటే డబల్ సైడెడ్ యారో ఉన్నందుకు గాను నాకు ఇలా డౌట్ వచ్చింది. అది ఎటైనా ఉండొచ్చు, ముందు వెనకలుగా ఉండొచ్చు. మీకు అలాంటి ఎగ్జాంపుల్స్ కావాలంటే దానికి ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి ఈ సంధికి. మళ్ళీను అవన్నీ మనకు చెప్పలేదు కాబట్టి సంధి యాక్చువల్ గా మీకు నేను అదే అన్ని సూపర్ఫిషియల్ గా చెప్తారండి. మీకు ఒక ఐడియా కోసమే చెప్తారు. మళ్ళీ ప్రతి సంధికి అపవాదులు ఉన్నాయి, అవన్నీ ఇక్కడ చెప్పరు. ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పట్లేదు కాబట్టి నేను చెప్పను క్లాస్ లో. ఓకే, మీకు ఇక్కడ బేస్ అర్థమైన తర్వాత మీరు సంధి పుస్తకం ఇచ్చారు కదా, మీరు దాంట్లో చతుసంధి తీసి చూస్తే మీకు ఎక్సెప్షన్స్ కనిపిస్తాయి, మీకు అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా కనిపిస్తాయి. ఓకే, నమస్తే. రమణ గారు చెప్పండి సార్. అది ఇందాక మేడం అడిగిన క్వశ్చనే అండి. యాక్చువల్గా మీరు డబుల్ యారో ఉంది కదా, కిందది గనక ఫస్ట్ ఇప్పుడు పూర్వం పరవం దీనికి లేదు కదా, ఏదైనా ఏ అక్షరం ఏ వ్యంజనం అన్నా ఎక్కడన్నా కలవచ్చు అన్నప్పుడు మీరు ఇచ్చిన రిజల్టెంట్ ఏదైతే ఉందో అవే అక్షరాలు వస్తాయా లేకపోతే రివర్స్ అవుతాయా అనేది డౌట్. అవే వస్తాయి. ఏది దేనికి యాడ్ అయినా కూడా మారేది సకార తవర్గాలు మాత్రమే. అట్లాగే. ఓకే, ఓకే. సంధ్య చెప్పండి. రైట్. మేడం, ఇక్కడ
పేజ్ నెంబర్ 21 లో నా దాంట్లోని ఇక్కడ సత్ ప్లస్ జనాహ అని ఇచ్చారండి. అక్కడ ఇక్కడ తా ఫస్ట్ దాంట్లోని తా వచ్చింది, సెకండ్ జా వచ్చింది. సో తా ఏమో చా కింద మారుతుంది. సో సజ్జనహ అనేది కరెక్టేనా? అంటే ఫస్ట్ అభ్యాస అనే దాంట్లో ఉన్నది. ఇంకా నేను చెప్పలేదు, ఎక్సర్సైజ్ చేయించలేదు కదా, అప్పుడే ఎలా వచ్చేస్తారు కంక్లూజన్ కి? నేను చెప్పలేదు అప్పుడే, వరుస ప్రకారంగా అదే అంటున్నా. ఓవర్ ఎంథ్యూజియాజం ఎందుకు మీకు? నేను డిస్కరేజ్ చేయడం కాదు, కొంచెం ఓపిక పట్టడం నేర్చుకోండి కొంచెం. నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఇంకా వాళ్ళు అక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు చదివి వాటికి అర్థం చెప్పలేదు నేను. వాళ్ళు ఎలా విడదీశారు, దాంట్లో మీకు ఎలాగ అర్థమవుతుంది అనేది కూడా నేను చెప్పలేదు. అభ్యాసం అసలు వాళ్ళు చేయించను. అభ్యాసం చేయించేటప్పటికి మీకు సంధి తెలుసుకుని రావాలి నెక్స్ట్ క్లాస్, కానీ అభ్యాసం చేయించను. ఇది మనకు ప్రవేశం నుంచి వస్తున్నటువంటి ప్రాక్టీసే కదా. సారీ, నేను కొంచెం హార్ష్గా అనిపిస్తే నేను మాట్లాడింది, బట్ అప్పుడే మీరు అక్కడికి వెళ్ళిపోయారు, అది నేను చెప్తున్నది. నో, యాక్చువల్లీ నేను ఎందుకంటే నా డౌట్ వచ్చింది, ఫస్ట్ కాలం సెకండ్ కాలం ఆ రకంగా నేను చూసుకుంటే కరెక్టేనా నేను అనుకున్నది, అర్థం చేసుకున్నది అని క్లారిఫై కోసం. అప్పుడే అవ్వదు. ఇప్పుడు నేను ఇంకా ఎగ్జాంపుల్స్ వాళ్ళు మీకు ఎలా అయితే విడదీశారో వాటిల్లో కూడా నేను చెప్పాలి, మీకు ఎలా చూసుకుంటే మీకు అర్థమవుతుంది అనేది. ఈ పుస్తకం అందుకనే మీరు దాన్ని ఫాలో అవ్వకండి, నేను చెప్పిన స్లైడ్స్ ఫాలో అవ్వండి, లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది అని చెప్తున్నా. అది పూర్తిగా వినకుండానే మీరు చేస్తే నేను ఏం చెప్తాను, ఆన్సర్ చెప్పండి. ఓకే మ్యామ్, క్షమ్యత. ఒక ఈ ఎక్సర్సైజ్ ఇచ్చారు చూడండి, ఎక్సర్సైజ్ కాదు, శుత్వ సంధి అని చెప్పిన చోట వాక్యాలు ఇచ్చారు చూడండి, అవి చదువుతున్నాను చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా నేను అక్కడ ఆల్మోస్ట్ ఒకటో వదిలేసినట్టున్నా కానీ అన్ని కూడా మీకు విడదీసి స్లైడ్ లో ఇప్పుడు చూపించాను. నేను సాయంత్రం పంపిస్తాను కాబట్టి మళ్ళీ మీరు ఒకసారి దాన్ని రిఫర్ చేసుకోవచ్చు. రైట్, వైకుంఠే శేషతల్పే హరిశ్చేతే. ఇప్పుడు హరిశ్చేతే అన్నప్పుడు హరిస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవి అర్థం కాకపోయినా ఇలాంటివి చదివినప్పుడు అర్థమైపోతుంది. వైకుంఠములందు శేషతల్పమునందు హరిహి సేతే హరిశ్చేతే అవుతుందంటే విష్ణువు సేతే అంటే పడుకున్నాడు, పడుకుని ఉన్నాడు. ఓకే, శయనం కరోతి అని అర్థం కదా సేతే అంటే. సో హరిశ్చేతే అలా వచ్చింది పదం. ఓకే, దాన్ని ఎలా విడదీశామో చూసాం ఇందాక. రామ లక్ష్మణశ్చ అరణ్యం గతౌ. రాముడు లక్ష్మణుడు కూడా అరణ్యానికి వెళ్ళారు వాళ్ళిద్దరు. లక్ష్మణ చ మామూలుగా మనకు తెలిసింది, కానీ ఇక్కడ అది కాదు కదా, మనకు విసర్గ కాదు, మనకు కావాల్సింది లక్ష్మణస్ అని, అందుకుని అలా విడదీశారు పదాన్ని వాళ్ళు. శుత్వ సంధి ప్రకారంగా ఇచ్చారు కాబట్టి ఈ పదము అలా విడదీశారు వాళ్ళు. సాయంకాలే మందం మరుచ్చలతి. మరుచ్చలతి అంటే ఏదో అనుకోక్కర్లా, మరుత్ శబ్దం ఉంది కదా, మరుత్ వాయు చలతి అని అర్థం అనమాట. అక్కడ మరుచ్చలతి, సాయంకాలం మందు సన్నగా పిల్ల తెమ్మెరలు అంటాం కదా, అవి వీస్తున్నాయి. మందంగా అంటే నెమ్మదిగా గాలి వీస్తున్నది. సంధి ప్రకారంగా ఆ పదాలు చూస్తే ఇవి ఎక్కడో వచ్చేసే మనకేవో ఇవేవో వేదాల్లో రుక్కుల్లాగా ఉన్నాయి అనుకోకర్లా, వాడితే పదాలు వాక్యంలో ఇది అర్థాలు వచ్చేవి వాటికి. ఆకాశే శరత్చంద్ర ప్రకాశతే. శరత్చంద్రుడు అంటే ఏంటి? శరత్కాలంలో ఉండే చంద్రుడు కాబట్టి శరత్ ప్లస్ చంద్ర, శరత్చంద్ర. తకారం ప్లేస్ లో చా వచ్చింది, సింపుల్. సంజీవిని మృతం ఉజ్జీవయతి. సంజీవని మూలిక ఏదైతే ఉందో అది చనిపోయిన వారిని బ్రతికిస్తుంది. ఉజ్జీవయతి, ఉద్ జీవయతి. మనం తెలుసుకుంది ఏంటి? ఉద్ జీవయతి. నెక్స్ట్ ఇక్కడ బాలహ, ఇందాక మేడం అన్నట్టుగా బాలహ మృచ్ఛకటికాం రచితవాన్. మృచ్ఛకటికని మృచ్ఛకటికం అంటే, మృచ్ఛకటిక అంటే ఏంటి? యాక్చువల్ గా మట్టితో చేసిన శకటం అంటే బండి. మీకు శుత్వ సంధి చెప్తూ ఇక్కడ మృచ్ఛకటిక అనే పదం ఇవ్వకూడదు. ఓకే, నేను ఇందాక చూపించానే మృచ్ఛకటిక అని స్లైడ్ లో చూపించాను చూసారా, అదే ఇవ్వాలి. దానికి కారణం ఉంది. ఇప్పుడు మనం చెప్తున్నది శాకారం మారుతుందని ఎక్కడ చెప్పట్లేదు కదా, శకారం మారాలని చెప్పట్లేదు ఎక్కడ రూల్ ప్రకారం. సో మృచ్ఛకటిక అనే మీరు ఇక్కడ వరకు అర్థం చేసుకోవాలి. ఓకే, మృత్ శకటిక, మృచ్ఛకటిక. తకారం ప్లేస్ లో చా వస్తుంది, షానే పలకాలి. ఈ వచ్చే సంధి ఇంకోటి ఉంది, అది చివరి సంధి, 10th సంధి, అది మీరు చదువుకునేది. ఓకే, జ్ఞాత్వా పఠ అంటే ఏమిటి? తద్ జ్ఞాత్వా పఠ, అది చదివి అది తెలుసుకుని చదువు అని చెప్పడం. తజ్ఞాత్వా అనేది ఏదో ఎక్కడి నుంచో ఊడి పళ్ళ ఆకాశం నుంచి. తత్ జ్ఞాత్వా పఠ, అది తెలుసుకుని చదువు.
తజ్ జ్ఞాత్వా అయింది అలాగా పదము. కశ్చన వృక్షః ఆగతః, ఇందాక లక్ష్మణశ్చ లాగానే కహచన, అది కస్ అవుతుంది, కశ్చన. ఓకే. అలాగే భవాని వదతి తచ్చింత్యం, తచ్చింత్యం అంటే కూడా మళ్ళీ ఏమిటో అనుకోకూడదు. భవాన్ యత్ వదతి, మీరు ఏదైతే చెప్తున్నారో తత్ చింత్యం, అది చింత్యం అంటే ఆలోచింపదగినది. సో తత్ చింత్యం అలా వచ్చిందనమాట. అంతేగాని ఆ సెపరేట్ గా ఆ పదానికి ఏదో ఒక ఎగ్జిస్టెన్స్, దానికి ఏదో వాల్యూ ఉందని కాదు. తత్ చింత్యమే కలిసిపోయి తచ్చింత్యం అయింది. అలాగే ప్రతీక్షణీయం మయా, ఎంతసేపు వెయిట్ చేయాలి నేను, ఓకే, ఎంతసేపు ఎదురు చూడాలి నేను అంటామన్నమాట. కియత్ చిరం, కియత్ అనే మాట వినుంటారు. చిరం అంటే చాలా కాలం, కియత్ చిరం అంటే ఎంత కాలము అని అర్థం వస్తుంది. సో కియత్ ప్లస్ చిరం, కియత్ చిరం స్తుత్వ సంధి అవుతుంది. ఓకే. అయితే ఇక్కడ మెలిక ఏమిటంటే మనం విడదీసుకున్నవే మీరు చూసుకోండి. స్తుత్వ సంధికి ఎగ్జాంపుల్స్ అంటే ఈ పదాలని నేను అందుకే అన్నిటినీ విడదీసి రాసా, అలాగే మీరు నేర్చుకోండి. ఎందుకు చూడండి, అక్కడ ఉజ్జీవయతికి ఎలా ఇచ్చారు, ఉత్ ప్లస్ జీవయతి ఇచ్చారు. బట్ మన కండిషన్ అవ్వచ్చు కదండి, తకారం వచ్చినా సరే ఏముంది, సకారత వర్గాల్లో అక్షరమే కదా అనుకుంటే, కానీ అప్పుడు తకారం ప్లస్ లో చకారం రావాల్సి వస్తుంది. చకారం వచ్చింది అంటే ఏమవుతుంది, వచ్చి జీవయతి, అది మనం పలకలేము. దానికి ముందర ఇంకో సంధి చదువు. ఇప్పుడు ఈ గ్రామర్ అంతా ఎలా ఏర్పడింది, మాటల ద్వారా, మనం మాట్లాడే సంభాషణ ద్వారా గ్రామర్ వచ్చింది. భాష ముందర, వ్యాకరణం ముందర పుట్టలే, భాషే ముందర పుట్టింది. సో ఉన్న వాటిని మనం ప్రొనౌన్స్ చేసే విధానాన్ని బట్టి, అప్పట్లో వాడుకలో ఉన్న విధానాలను బట్టి, వాళ్ళ ఉచ్చారణ పద్ధతుల్ని బట్టి బ్రాడ్ గా డివైడ్ చేశారు. మరి కొన్ని పదాలని జస్టిఫై చేయలేకపోయారు, ఇది ఎందుకు వచ్చింది అనేది డిరైవ్ చేయలేకపోయారు. కొన్నిటిని అందుకని ఏం చేశారు, ఎలాగోలా సిద్ధించాలి ఆ పదం, మరి దానికి మళ్ళీ అటు ఇటు ఇటు అటు చేశారు అనమాట. ఎట్లాగొట్లా పని సాధించాలి, ఇలా ఇది అలాంటి దానికి ఒక ఎగ్జాంపుల్. కొన్ని సందులు అలా పుట్టినవన్నమాట. కాబట్టి ఇక్కడ మనం స్తుత్వ సంధి ప్రకారంగా రాసుకునేటప్పుడు, ఇప్పుడు మరి అక్కడ ఏమని ఇచ్చారు, ఉత్ ప్లస్ జీవయతి ఇచ్చి తకారము ప్లస్ చకారం ఇచ్చి జకారం ఇచ్చారు. ఎలా అవుతుంది మనం చెప్పిన కండిషన్ ప్రకారంగా, జా ఎట్లా వస్తుంది ఆ ప్లేస్ లో, రాకూడదు. అందుకని నేను నా స్టూడెంట్స్ కి అందరికి ఏం చెప్పానంటే, స్తుత్వంకి సంబంధించినంత వరకు వెరీ ఫస్ట్ సంధి కాబట్టి స్తుత్వ సంధి, మీరు దాన్ని విడదీయడం కూడా ఉద్ ప్లస్ జీవయతి అని విడదీసుకోండి అని చెప్పాను. ఉద్ రాసుకోండి, క్లియర్ గా ఉంటుంది. ఉద్ తప్పు కాదు, అది కరెక్ట్. కానీ ఆ ఉద్ రావడానికి మళ్ళీ ఇంకోటి ఏదో ప్రాసెస్ జరగాలి అక్కడ. బట్ ఆ ప్రాసెస్ ఇప్పుడు మనం చెప్పలేదు కదా ఫస్ట్ సంధి దగ్గర. అందుకని మనం ఇప్పుడు ఉద్ ప్లస్ జీవయతి దకారమే రాసుకోండి. అందుకనే చెప్పా, స్లైడ్స్ ఫాలో అవ్వండి దీనికి మాత్రం అని చెప్పి, దీనికంటే సంధులకి. అలాగే తద్, అక్కడ కూడా అంతే, తత్ ప్లస్ జ్ఞాత్వా కాదు, తద్ ప్లస్ జ్ఞాత్వా రాసుకోండి, తద్ రాసుకోండి. అలాగే అంతే, ఆ రెండింటి చోట్ల మాత్రం అది రాసుకోండి. ఓకేనా. సో కింద టేబుల్ అసలు నేను చూడను, మీరు కూడా చూడండి. ఈ ఎక్సర్సైజ్ తర్వాత చేస్తాం మనము, ఎందుకంటే మీకు కొంచెం అది అర్థం అవ్వాలి. మళ్ళీ ఒకసారి రివైజ్ చెయ్యాలి మీరు ఇంటికి వెళ్ళి. ఇంటికి వెళ్ళి అంటే ఇంట్లోనే ఉన్నారు, క్లాస్ అయ్యాక రాత్రికో నెక్స్ట్ క్లాస్ లోపల వస్తే అప్పటికి కరెక్ట్ గా. ఇంకో విషయం చెప్పనా, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు బుర్రలోకి వెళ్ళడానికే టైం పడుతుంది, కానీ నియమము దాని ప్లేస్ లో ఇది అనుకుంటూ ఒకసారి ఎక్సర్సైజ్ చూస్తే ఆటోమేటిక్ గా పదాలు కలిపి వచ్చేస్తాయి నోటికి. కానీ సూత్రం ప్రకారంగా విడదీయడము కలపడము రావాలి కదా మనకి. అంతేగాని ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ ఈజీ. చెప్పండి మేడం. ఇది ఇప్పుడు సకారంలో నుంచి నెక్స్ట్ షకార చవర్గంలో ఏది వచ్చినా కూడా షకారమే వస్తుందండి. ఇక్కడ మనకి సర్ప్లస్ దేనికైనా సరే షకారమే వచ్చింది ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లో. అది నాకు ఇప్పుడేమో మళ్ళీ అలాగని చెప్పి ఇప్పుడు మనము రెండిటి యోగం అని మాట్లాడకుండా ప్రస్తుతం పూర్వపదంలోనే సకార చవర్గాలు ఇచ్చారు, ఉత్తర పదంలోనే షకార చవర్గాలు ఇచ్చారు కదా, అంతవరకు అర్థం చేసుకోండి. పూర్వపదంలో ఎక్కడైతే సకారంతో ఎండ్ అవుతుందో, ఆ సకారంతో ఎండ్ అయినప్పుడు పక్కన గనక షకార చవర్గాల్లో ఏ అక్షరం ఉన్నా సరే
ఈ సా ప్లేస్ లో శకారమే వస్తుంది. అందుకనే కదా మృత్తు శకటిక ఉన్న చోట ఏమైంది, మృత్తు శకటిక ఉన్న చోట ఏమైంది, తా చా అయింది. మృత్తు శకటిక కాదు, ఇంకోటి ఏదో ఎగ్జాంపుల్ ఏం చూసాం మనం, ఇదే కిందది లక్ష్మణశ్చ. హరిశ్చేతేకి శకారమే ఉంది కాబట్టి గొడవ లేదు, రెండు కలిపి రాశాము. కానీ లక్ష్మణశ్చకి ఏమైంది, సకారం ఉంది, చవర్గాక్షరం ఉంది, అక్కడ శకారం లేదు. కానీ మనకు మారేది ఏమిటి, సకారమే మారుతుంది. దా ప్లేస్ లో శా వస్తుంది అంతే. అది ఏ ఉన్నా సరే శకారమే వస్తుంది, సాకి మటుకు. సాకి మాత్రం శకారమే వస్తుంది, ఇంక ఏ అక్షరం రాదు. అలాగే అక్కడ తకారం ఉంటే చకారమే వస్తుంది, ఇంకేమీ రాదు. మీకు మహాప్రాణం థా అండ్ ధా కనిపించేవి రేర్ ఎగ్జాంపుల్స్, అసలు మోస్ట్లీ ఉండవు. కాబట్టి ఎంతసేపు తా దా కనిపిస్తూ ఉంటాయి. ఈ గుణింజయ లాంటి చోట్ల నకారం కూడా కనపడుతుంది. సో తా దా సా త ద నా ఈ 4 ఎక్కువ కనబడుతుంది. ఈ మహాప్రాణ అక్షరాలు రెండింటితోటి ఎండ్ అవ్వడాలు ఎగ్జాంపుల్స్ అవి ఉండవు మోస్ట్లీ, 99.9%. ఓకే ఫైన్. ఇది క్లియర్ అయితే ఎవరైనా సంధ్య చెప్పండి. కియాచిరం అనే దానికి అర్థం ఏంటో ఒక్కసారి కియా కాదు, కియత్ చిరం. కియత్ చిరం, కియత్ అంటే యాక్చువల్ గా ఎంత అని అర్థం, హౌ మచ్ అని అర్థం. సో కియత్ చిరం అంటే కాలము, చాలా కాలం అని అర్థం. కియత్ చిరం అనే మాట కలిపి అది వచ్చినప్పుడు ఎంత కాలము అని అర్థం. ధన్యవాదాలు. హౌ మచ్ టైమ్ షుడ్ ఐ వెయిట్ అని అర్థం అన్నమాట దానికి. ఓకే రైట్. ఇది కొంత ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు సకారం అంటే ఏమిటి, తవర్గం ఏమిటి, వీటికి శకార చవర్గాలు యాడ్ అవ్వడం ఏమిటి, ఈ సకార తవర్గం ప్లేస్ లో శకార చవర్గ అక్షరాలు ఎలా వస్తున్నాయి అనేది ఒక ఐడియా వచ్చింది కదా. రైట్. సిమిలర్ సంధి ష్టుత్వ సంధి. ష్టుత్వం కూడా, ఇది ష్టుత్వము, అది ష్టుత్వము. ష్టుత్వంలో కూడా ఉంది. ష్టుత్వము అంటే ఏంటి, షకారము టవర్గము, టు అంటారు. కు అంటే సంస్కృత భాషలో వ్యాకరణ భాషలో కు అంటే కవర్గ, కు పూచు టు తు పు అంటారు. కూచు టు పూతు కచ్చట తప్పక కూచు టు తు పు అంటారు. అంటే కు అంటే ఒక్క అక్షరంతో కవర్గ, చు చవర్గ, తు తవర్గ, తు తవర్గ, పు పవర్గ. సో షకారము టవర్గము ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. సవర్ణ దీర్ఘ సంధి ఇవన్నీ చదివినప్పుడు ఏమనుకున్నాము, ఆ పేర్లు ఎలా వస్తున్నాయి, దీర్ఘాలు వస్తున్నాయి కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అన్నారు. గుణములు అని కొన్ని చెప్పాము కాబట్టి అవి వస్తున్నాయి కాబట్టి రిజల్టెంట్ వర్డ్ లో గుణసంధి అని చెప్పాము. అలాగే ఎన్నులు అన్నాము, యావారా అనేవి వాటి ప్లేస్ లో, వృద్ధులు అన్నాం కాబట్టి ఆ పేరుతో అంటే రిజల్టెంట్ వర్డ్ లో ఏవి ఆదేశాలుగా వస్తున్నాయో వాటి పేరుతో సంధి పేర్లు ఏర్పడుతున్నాయి. సో ష్టుత్వం కూడా అట్లాగే ఏర్పడింది. శకారము చవర్గాక్షరాలు రిజల్టెంట్ వర్డ్ లో వస్తున్నాయి కాబట్టి ష్టుత్వ సంధి అనే పేరు వచ్చింది. అలాగే షకారము టవర్గాక్షరాలు రిజల్టెంట్ వర్డ్ లో వస్తున్నప్పుడు దానికి ష్టుత్వ సంధి అనే పేరు వచ్చింది. ఎప్పుడు వస్తుంది మరి, చాలా వెరీ సిమిలర్ టు ష్టుత్వం. ఇది ఇక్కడ కూడా కండిషన్ సేమ్ గా ఉన్నది ఏంటంటే సకారము తవర్గము ఇక్కడ కూడా ఉంటాయి. కాకపోతే పక్కన ఉండేవి షకార టవర్గాలు. ఇందాక ష్టుత్వానికి ఏం చెప్పాము, సకార తవర్గాక్షరములకు శకార చవర్గాక్షరములకు యోగము కలిగినప్పుడు అంటే సంబంధం ఏర్పడినప్పుడు శకార చవర్గాక్షరములు క్రమముగా ఆదేశముగా వస్తును సకార తవర్గాక్షరముల స్థానములో అని చెప్తాం. ఇప్పుడు దాన్నే సకార తవర్గం స్టాండర్డ్ అట్లాగే ఉంటుంది. సకార తవర్గాక్షరములకు షకార టవర్గాక్షరములు అంటే నాకి సకార టవర్గములకు సంబంధం ఏర్పడినప్పుడు ఈ సకార తవర్గ ఇక్కడ కూడా పాపం మారేది ఇవే, అడ్జస్ట్ అయ్యేది ఇవే, మళ్ళీ సకారము తవర్గాక్షరాలే. వాటి ప్లేస్ లో సకార టవర్గాక్షరములు వస్తాయి, క్రమముగా ఆదేశముగా వస్తాయి. సో ఇది ష్టుత్వ సంధి అయింది. రైట్, చూడండి ఒక్కసారి. ఇది ష్టుత్వం అయింది కదా. ష్టుత్వ సంధి చూడండి, సేమ్ అదే రాసాం టర్మినాలజీ. సకార తవర్గయోహో షకార టవర్గయోహ చ యోగః సంబంధః. సో టవర్గం అంటే ఠణ, తవర్గం అంటే తథ ధన. సేమ్ అదే స్లైడ్, జస్ట్ ఈ ప్లేస్లు మారాయి అంతే.
ఢణ యాడ్ అయితే ఈ రెండు గనక కలిస్తే వీటి స్థానాల్లో ఈ అక్షరాలు వస్తాయి. అంటే ఇక్కడ సా ప్లేస్ లో షా వస్తుంది, టా ప్లేస్ లో ట, థ ప్లేస్ లో ఠ, ద ప్లేస్ లో డ, ధ ప్లేస్ లో ఢ, న ప్లేస్ లో ణ వస్తాయి. ఇది ష్టుత్వ సంధి. రైట్, ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. బృహత్ టీకా. సకార తవర్గాల్లో ఒక అక్షరం తకారం కనబడుతోంది. షకార టవర్గాల్లో ఒక అక్షరం టవర్గాక్షరం కనబడుతోంది. కాబట్టి మారేది ఏం మారుతుంది? తకారమే మారుతుంది. దేని కింద మారుతుంది? తకారము అంటే తవర్గంలో ప్రథమాక్షరం. సో టవర్గంలో ప్రథమాక్షరమైనటువంటి టకారం కింద మారి ఈ బృహత్ టీకా కాస్త బృహట్ టీకా అయ్యి కలిపి రాసినప్పుడు ఇలాగా బృహట్ టీకా అవుతుంది. ఓకే, బృహట్ టీకా అనేది అవుతుంది. సిమిలర్లీ ఉద్, ఇక్కడ కూడా ఉద్దే రాసుకోవాలి, ఉత్ రాసుకోకండి. ఉద్ డయతే అంటే పైకి ఎగరడం. ఓకే, ఉద్ డయతే. సో సకార తవర్గంలో ద కనబడుతోంది, టవర్గంలో డకారం కనబడుతోంది ఇక్కడ. సో ఏం మారుతుంది? ద ప్లేస్ లో వర్గ తృతీయాక్షరమైనటువంటి డ వస్తుంది. సో ఉడ్ డయతే అవుతుంది. ఇది కాస్త కలిపి రాస్తే ఉడ్డయతే అవుతుంది. ధనుస్ టంకార. టంకార అంటే ధ్వని. ధనుస్ అంటే ధనువు. మనం ధనువు అంటే ఏంటి? బాణం. బాణం యొక్క ధనుష్టంకారం అంటే అందరికీ తెలుసు కదా అర్థము. అది చేసే ధ్వని. ఎప్పుడైతే ప్రత్యంజన లాగి వదిలి ధనుష్టంకార. ధనుస్ ప్లస్ టంకార. సకారము తవర్గాల్లో ఏదో ఒక అక్షరం ఉండాలి. సకారం ఉంది ఇక్కడ. అలాగే షకారము టవర్గాక్షరాల్లో ఏదో ఒక అక్షరం ఉండాలి. ఇక్కడ టవర్గాక్షరం ఉంది కాబట్టి సకారమే మారుతుంది. అప్పుడు కూడా దేని కింద మారుతుంది? ఇక్కడ షకారం కింద మారుతుంది. కాబట్టి ధనుష్ కాస్త ధనుష్ అవుతుంది. అయ్యి ధనుష్ టంకార అనే పదం ఏర్పడుతుంది. సిమిలర్లీ కన్యాస్ షోడశ. ఇక్కడ షా ఏర్పడింది, దీనికి షా యాడ్ అయింది. దేనికి? సకారానికి. సూత్రం ప్రకారంగా సకారం ప్లేస్ లో కూడా షా రావాలి. కాబట్టి కన్యాష్ షోడశ అయింది. కలిపి రాస్తే కన్యాష్ షోడశ అనే పదము వచ్చింది. అలాగే చక్రిన్ ఢౌకసే అనే పదం ఉంది. దీనికి అర్థం తర్వాత చెప్తాను నేను. సో చక్రిన్ ఇక్కడ వర్గ పంచమాక్షరము అనునాసిక వచ్చింది. తవర్గంలో అనునాసిక వచ్చింది. ఢ అనేది చతుర్థాక్షరం వచ్చింది ఇక్కడ టవర్గంలోది. ఇప్పుడు మనకి ఇక్కడ యాడ్ అవ్వడం వరకే, ఇవి రెండు ఉన్నాయా లేదా అనంత వరకే దాంతో సంబంధం. మనకు కావాల్సింది ఏంటి? టవర్గాక్షరమే. టవర్గాక్షరము పంచమాక్షరం ఉంది కాబట్టి రావాల్సిన దానిలో టవర్గలోని పంచమాక్షరం రావాలి. సో చక్రిన్ కాస్త చక్రిణ్ అవుతుంది. అయ్యి చక్రంఢౌకసే రాసినప్పుడు కలిపి ఈ విధముగా రాయాల్సి వస్తుంది. సిమిలర్లీ అసకృత్, ఇక్కడ కూడా దకారమే రాసుకోవాలి. కృత్ యాక్చువల్ మాట అసకృత్, బట్ అసకృత్ అని రాసుకోవాలి. అసకృత్ డయనం, ఇక్కడ కూడా ఆ దకారం ప్లేస్ లో డా వస్తుంది, జస్ట్ లైక్ ఉడ్డయతే. సో అసకృడ్డయనం అనే మాట ఏర్పడుతుంది. చివరిలో స్యాత్. స్యాత్ అనే మాట మీకు అందరికీ తెలుసు, అది స్యాద్ కింద అవుతుంది. సో స్యాద్ ఢక్కా. ఢక్కా అంటే ఏం లేదు, ఢంకా అంటామే మనం, అదే అనమాట. సో స్యాద్ ఢక్కా అనే మాటకి వచ్చినప్పుడు ఈ వర్గ తృతీయాక్షరమైనటువంటి ద ప్లేస్ లో, తవర్గ తృతీయాక్షర ప్లేస్ లో టవర్గ తృతీయాక్షరమైనటువంటి డ వచ్చి స్యాడ్ అవుతుంది. అది ఢక్కా అవుతుంది. అది రాసేటప్పుడు మీ పుస్తకంలో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి చాలా మంది దాంట్లో. సో స్యాడ్ ఢక్కా ఇలా రాయాలి. ముందు అల్ప ప్రాణం డా రాసి దాని కింద మహాప్రాణం ఢా రాయాలి. సో స్యాడ్ ఢక్కా అనే పదము ఈ విధంగా ఏర్పడుతుంది. ఓకే, సో బేసిక్ గా ష్టుత్వానికి గాని ష్టుత్వానికి గాని కామన్ గా ఉన్నది సకారము తవర్గము. ష్టుత్వంలో షకారము చవర్గము వస్తాయి. అలాగే ష్టుత్వంలో షకారము టవర్గము యాడ్ అవడము అవే యాడ్ అవుతాయి. ఆ సకార తవర్గాల ప్లేస్ లో రావటం కూడా మళ్ళీ అవే
వస్తాయి. క్లియర్? ఎస్, ఇంతవరకు అర్థమైందా? శుత్వం అర్థమైతే ష్టుత్వం అర్థమవుతుంది కదా, కొంచెం నెమ్మదిగా గాడిలో పడుతుంది అనమాట వ్యంజనాలు ఎలా కలుస్తున్నాయి అనే విషయం. ఒకసారి ఎగ్జాంపుల్స్ తీయండి. మేడం ఒక్క నిమిషం అండి, ఒక చిన్న డౌట్. మనకి ఈ శుత్వంలో గాని అలాగే శుత్వంలో గాని అన్నిట్లో కూడా తకారానికి షకారం గాని షకారం గాని ఏదైనా సరే, అలాగే తకారానికి దకారానికి ఇలా షే గాని షా గాని యాడ్ అయినప్పుడు అదే లెటర్స్ వస్తాయండి. అంటే ఇప్పుడు తకారం షకారం యాడ్ అయినప్పుడు చకారం వచ్చింది నెక్స్ట్ వర్గంలోది. అలాగే ఇప్పుడు దకారానికి షకారం యాడ్ అయితే కూడా చా వస్తుందా దా వస్తుందా? మేడం వాయిస్ మళ్ళీ వాయిస్ బ్రేక్ అవుతుందా? ఫుల్ ఉంది, నేను అరుస్తున్నాను చచ్చేట్టు, నా మీద కంప్లైంట్ చేస్తారు మా వాళ్ళు. ఓకే మేడం, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే కదా? సో దకారము పూర్వపదం చివరిలో మన పూర్వపదం ఉత్తరపదం గురించి మాట్లాడుకుందాం. దకారం వస్తుంది, దానికి సపోజ్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ లో మనకి మనకు తెలియని ఎగ్జాంపుల్ ఎక్కడో శకారం వచ్చింది అనుకోండి పక్కన, కండిషన్ సాటిస్ఫై అయిపోయింది, మనకి అంతవరకు వచ్చిందా లేదా వరకే మనం చూసుకుంటాము. ఇప్పుడు ఆ శకారంతో మనకు సంబంధం ఉండదు. ఈ దా ప్లేస్ లో ఎయిదర్ శుత్వ సంధి అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం రావాలి? శుత్వం ప్రకారంగా జా రావాలి. అదే శుత్వం అనుకోండి, ఆ శకారం ప్లేస్ లో షా వచ్చింది అనుకోండి, దా ప్లస్ షా వచ్చాయి అనుకోండి, దా ప్లేస్ లో మళ్ళీ దా వస్తుంది. ఓకే రైట్? ఓకే మేడం. ఎగ్జాంపుల్స్ చూడండి. మల్లినాథేన కుమార సంభవస్య బృహత్ టీకా లిఖిత. టీకా తాత్పర్యాలంటే అర్థం తెలుసు కదా అందరికీ. టీకా అంటే ఏమిటన్నది తెలుసు కదా. సో బృహత్ అంటే చాలా పెద్దదైనటువంటి టీకా, అంటే అది రాశారు ఆయన, మల్లినాథుడి చేత రాయబడింది కుమార సంభవానికి. బృహత్ టీకా ఎలా విడదీసామో ఇందాక నేను చూపించాను. బృహత్ టీకా అయింది. అలాగే మధ్యలో ఎవరో మాట్లాడుతున్నారు. సహ ఉట్టంకనం కరోతి. ఉత్ టంకనం, ఉత్ టంకనం, ఉట్టంకనం. ఉత్ తకారం ప్లేస్ లో టా వస్తుంది, ఉట్టంకనం. ఓకే. పతంగ ఆకాశే ఉడ్డయతే. ఉద్దయతే. ఇక్కడ పైన ఉత్ వచ్చింది, కింద ఉత్తే యాక్చువల్ గా వచ్చింది, కానీ పైన టా ఉంది కాబట్టి తా అలాగే ఉంటుంది, ఉద్దు కింద అవ్వట్లేదు. ఇక్కడ పక్కన డా ఉంటుంది కాబట్టి ఇది దకారం కింద రాసుకోకపోతే ప్రొనౌన్సియేషన్ అవ్వదు. ఓకే. ఉడ్డయతే, ఉద్దయతే. రామేణ ధనుష్టంకార కృత. రాముని చేత ధనుష్టంకారం చేయబడింది. ధనుష్ ప్లస్ టంకార అంటే విడదీసి ముందర ధనుష్ కంటే ముందర ఏమవుతుంది? ధనుష్ ప్లస్ టంకార, ధనుష్ టంకార. సా ప్లేస్ లో షా రావాలి. ఓకే. అలాగే కన్యా షోడశ ఊపాత్ జలం ఆనయంతి. కన్యా షోడశ అంటే ఏదో పదం అనుకోకర్లా, షోడశ కన్యాహ అని అర్థం. 16 మంది కన్యలు. దాన్ని ఇటు తిప్పి రాశారు, కన్యాహ షోడశ అని తిప్పి రాశారు, అంతే విషయం. ఓకే. సో కన్యాస్ షోడశ, కన్యా షోడశ. ఊపాత్ బావి నుంచి జలమును తీసుకుని వస్తున్నారు. ఓకే. బాలికా షోఢా విభక్త. ద్విధ అనే మాట విన్నారా? త్రిధ అనే మాట విన్నారా? అంటే ద్విధ అంటే 2 విధములుగా, త్రిధ అంటే 3 విధములుగా, షోఢ అంటే 6 విధములుగా. షోఢ అంటే 6 విధములుగా. సో బాలికా షోఢా విభక్త అంటే బాలికాస్ షోఢా అంటే బాలికాహ షోఢా విభక్త అంటే బాలికలు 6 గ్రూప్స్ గాను 6 విధాలుగా విభజించబడ్డారు. పొట్టి వాళ్ళందరూ ఓ చోటను, పొడుగు వాళ్ళందరూ ఓ చోటను, ఇట్లా ఏదో విడదీశారు. సైన్స్ వాళ్ళందరూ ఓ చోటను, ఇట్లా ఏదో విడదీశారు. షోఢా విభక్త. సో బాలికాస్ ప్లస్ షోఢా, బాలికాస్ షోఢా. పతద్ డమరుకం సహ గృహీతవాన్. ఇదేదో పెద్ద విషయం అనుకోకర్లే. పతద్ డమరుకం. ఇక్కడ పతత్ కాస్త పతద్ కింద అవుతుంది, దకారం వస్తుంది. పతద్ డమరుకం ఇది శత్రుప్రత్యయ రూపం, నెక్స్ట్ వస్తుంది. కింద పడుతున్నటువంటి డమరుకాన్ని సహ గృహీతవాన్ అతడు తీసుకున్నాడు. పడుతున్న డమరుకాన్ని అతను తీసుకున్నాడు. పతద్
డమరుకం పతడ్డమరుకం. డోలాయమానం అస్తి, ఇది కూడా పెద్ద ఏదో కొత్త పదం అనుకోకర్లా. తద్ డోలాయమానం అస్తి, అది ఊగుతున్నది. ఓకే, తద్ డోలాయమానం అస్తి, అది ఊగుతూ ఉన్నది. తద్ డోలాయమానం, తద్ డోలాయమానం. రైట్. విడదీయడాల్లో ఇందాకట్లాగా తేడాలు చెప్పుకుంటే, ఉడ్డయతేలో ఉద్ ప్లస్ డయతే అని రాసుకోండి, తకారం వద్దు. అలాగే పతడ్డమరుకం తద్దోలాయమానంలో కూడా రెండు పతద్ తద్ అని రాసుకోండి. పతత్ కాకుండా దకారం రాసుకోండి ఆ రెండు చోట్ల. ఓకే, రైట్. అర్థమైందా? శృత్వ సంధికి ఎంతసేపు పట్టిందో దానికంటే తక్కువ టైం పట్టిందా శృత్వ సంధికి? ఎందుకంటే అది అర్థమైంది కాబట్టి. ఇది మొత్తం మూడు చోట్ల దకారం రాసుకోవాలి కదా మేడం? ఇక్కడ ఈ శృత్వ సంధిలో 3 చోట్ల రాసుకోవాలి. అంటే డకారం వచ్చినప్పుడల్లా ఇక్కడ దకారం రాసుకోవాలి. ఎందుకంటే పలకడానికి అది దకారం రాయడం అంటే మనం మన ఇష్టం వచ్చినట్టు మనం రాయట్లా, అక్కడ కూడా సంధి జరిగింది. బట్ ఇప్పుడు అది చెప్పలేం కాబట్టి అది చెప్తున్నాం అనమాట. రైట్, క్లియర్ కదా? దీని ఎక్సర్సైజ్ ఒకసారి మళ్ళీ క్లాస్ వింటారో, మీలో మీరు చర్చించుకుంటారో, మీకు మీరే చదువుకుంటారో. నెక్స్ట్ క్లాస్ అంటే శుక్రవారం నాటికి మనకి కొంచెం ప్రిపేర్డ్ గా వస్తే దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్లు చేద్దాము. రైట్. కృష్ణపణి, ఏమైనా డౌట్ ఉందా? ఇందాక రైజ్ చేసిన హ్యాండ్ ఏనా అది? ఉంది మేడం. మనకి ఉద్ఘాటయతి కూడా దీంట్లోకి వస్తుంది కదా మేడం? రాదు. ఎలా వస్తుంది? ఘాటయతి కదా అది. అది వేరే సంధి మళ్ళీ. ఘా ఎక్కడుంది? కవర్గా అక్షరం కదా. ఘా ఎక్కడొచ్చింది మీకు? కవర్గా అక్కడ వచ్చింది. ఎక్కడ? పిక్చర్ లో 2 సందుల్లో కవర్గా రాలేదు కదా. మహోదయ ఉచ్చారయతి, ఇది దీని కిందకే వస్తుంది. దీని కిందకే వస్తుంది. ఉత్ ప్లస్ చారయతి. ఉత్ కాస్త ఉచ్ అయింది. ఉత్ ప్లస్ చారయతి శుద్ధ సంధి. సో అది మీకు సంధులు. మహోదయ పత్ డమరుకం అనే మీనింగ్ కి పడుతున్నదా పడినదా? పడుతున్న విచ్ ఈస్ ఫాలింగ్. శత్రు ప్రత్యయ నపుంసకలింగ రూపం అండి, ఇంకా నేను చెప్పలేదు కాదు మీకు. ఓకే, సో కంటిన్యూస్ ఇప్పుడు పడుతుంది ప్రస్తుతానికి. ఇప్పుడు టేబుల్ మించి ఏదో పడుతూ ఉంటే మీరు పట్టుకున్నారు అనుకోండి, అది పడుతూ ఉంటుంది కదా అప్పుడు మరి. ఓకే ఓకే, దాని కిందది కూడా ఒకసారి చెప్పరా మేడం మీనింగ్? తడోల యా తల్లి తడ్డోలాయమానం అస్తి. తద్దోలాయమానం అస్తి. తడ్డోలాయమానం. డోలాయమానం అంటే ఏంటి? ఊగడం, ఊగుతూ ఉన్నది. ఇది కూడా శానచ్ ప్రత్యయం, ఊగుతున్నది. ఓకే, డోలా అంటే ఉయ్యాల. డోలాయమానం కదా, ఊగుతూ ఉన్నది అని అర్థం అన్నమాట. డోలా వెర్బ్ నుంచి శానచ్ ప్రత్యయం వచ్చింది. అది ఇప్పుడే రాదుగా మీకు. సో దాని నుంచి వచ్చింది. దానికి తద్ కలిసి ముందు తద్ అంటే అది ఊగుతూ ఉన్నది. ఏదో ఊగుతూ ఉందన్నమాట. చెట్టే ఊగుతోందో తెలియదు, ఉయ్యాలే ఊగుతోందో తెలియదు. తద్ రాసుకోవాలి కదా. తద్ రాయాలి. దా రాయాలి. పతద్డమరుకంలో కూడా దా రాయాలి. తడ్డోలాయమానంలో డా రాయాలి. ఉడ్డయతేలో కూడా దా రాసుకోవాలి. ఫైన్ మేడం, రెండో దాని మీనింగ్ ఉట్టంకనం కరోతి. ఉట్టంకనం అంటే టైపింగ్. కొన్ని ఉట్టంకించడం అంటే దీనికి 2 రకాల 3 రకాల అర్థాలు ఉన్నాయండి. ఉట్టంకించారు అంటే ఉదాహరించారు టైప్ లో కూడా వస్తుంది. ఆ టైంలో ఎగ్జాంపుల్ ఇచ్చారు అన్న టైప్ లో కూడా వస్తుంది. అదే అంటే ఉటంకించారని చెప్పి చదివాము. అంటే మామూలుగా తెలుగులో ఉటంకించారు, అక్కడ టా ఒత్తు చూడలేదు. అంటే అలా మారిపోయింది. ఉటంకించారు ఉంది, ఉటంకించారు కాదు. టా కింద టా ఒత్తు ఉంటుంది. ఉటంకించారు అని చదివా, అంటే తప్పనమాట. ఉటంకించారనే ఉట్టంకనం. ఓకే, సో అదండి సంధులు. ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఎక్సర్సైజ్ నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. నెక్స్ట్ టాపిక్ కి వెళ్తున్నాను. అసలు ఫస్ట్ లెసన్ 3 ఎప్పుడు తీసుకుంటుందిలేండి, 3 క్లాసెస్ తీసుకుంటుంది. ఎందుకంటే ఆ సంధికి ఆ గ్రూవ్ లోకి తీసుకురావాలి మళ్ళీ పీపుల్ని. లేకపోతే మళ్ళీ నేను వాళ్ళకి డౌట్స్ నేను ఆన్సర్ చేయలేను లేకపోతే.
ఫాస్ట్ గా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది అవ్వదు. సో ఇక్కడ నుంచి శిక్ష నుంచి మీకు లౌకిక న్యాయాలు అని కొన్ని వస్తాయని చెప్పాను. ఇవి సరదాగా ఉంటాయి, కాస్త ఆ సందుల నుంచి మన బుర్ర వేడెక్కిన దాని నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తాయి అన్నమాట. ఇవి కొంచెం కొన్ని బాగుంటాయి సరదాగా, కొన్ని విసుగ్గా, ఏదో చెప్పారు కాబట్టి వాళ్ళు మనం చెప్పుకోవాలన్న టైప్ లో ఉంటాయి ఇవన్నీ. సో ఇవి తెలుగులోనే మీకు వాళ్ళు కాకతాళీయ న్యాయాల గురించి రాయండి అని ఇస్తారు, పేరు సంస్కృతంలో రాస్తారు కాకతాళీయ న్యాయ అని, మీరు తెలుగులో రాసేస్తారు దానికి అంతే. దానికి ఏమి ఇక్కడ ఏమి ఇచ్చారో పుస్తకంలో అదే రాస్తారు. మీ సొంత మాటలో రాయొచ్చు, అది బట్టి కొట్టి రాయక్కర్లా, మీ సొంతంగా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 2 న్యాయాలు చెప్తున్నారు. కాకతాళీయ న్యాయము, భిక్షుపాద ప్రసార న్యాయం. కాకతాళీయ న్యాయం అంటే ఏమిటి? కాక తాళ 2 పదాలు ఉన్నాయి అక్కడ. కాక తెలుసు, కాకి. తాళము అంటే తాటి చెట్టు. ఓకే, బేసిక్ గా కాకతాళీయం అనే పదానికి మనం తెలుగులో చెప్పుకునే అర్థం ఏంటి? యాక్సిడెంటల్ గా, కోఇన్సిడెంటల్, ఇలాంటి మాటలు చెప్పుకుంటాం. రైట్, కోఇన్సిడెంట్ అంటే అక్కడే తెలిసిపోతుందిగా ఏమిటో చెప్తుంది అది. 2 పనులు ఒక దీని అన్నిటికి కొన్ని చిన్న స్టోరీస్ ఉంటాయి అన్నమాట. ఒక కాకి వెళ్ళి తాటి చెట్టు మీద కూర్చుందిట. ఓకే, తాటి చెట్టు మీద కొంతమంది దీంట్లో చెట్టు కొమ్మ అంటారు, కొంతమంది తాటి పండు అంటారు, ఏదైతే ఏమి కానివ్వండి. ఆ చెట్టు ఎగిరి వెళ్ళి అది పాపం దానికి రెస్ట్ కోసం ఓ నిమిషం కూర్చుంది, తాటి చెట్టు మీద వాలింది. అదే టైంలో దాని కొమ్మ ఒకటి కింద పడింది. అంటే కాకి అంత బరువు ఉందనా? దాని కొమ్మ విరిగి పడిపోయేంత బరువు ఉంటుందనా కాకి? కాదు, కాకి చెట్టు మీద వాలడము అనే పని, అట్లాగే కొమ్మ విరిగి కింద పడటం అనే పని 2 కూడా ఏకకాలంలో అనుకోకుండా జరిగాయి. అవేవి రెండిటికి సంబంధం ఏం లేదు, బట్ 2 అనుకోకుండా ఒకే టైంలో జరిగినాయి. ఇలా 2 క్రియలు గనక ఒకదాంతో ఒకటి సంబంధం లేకపోయినా ఒకే టైంలో అనుకోకుండా జరిగితే దాన్ని కాకతాళీయ న్యాయం ప్రకారం జరిగింది అని అంటారు. వాడుక భాషలో ఇవి ఉండవు. పండితులు ఇదివరకు మాట్లాడుకునే వాళ్ళు చూడండి, ఈ పొడుపు వేయడం లేదా చమత్కారంగా అట్లాంటి టైంలో వస్తాయి. మనకి కాకతాళీయం మాత్రం మనం బాగా జాతీయం చేసుకున్నాం దాన్ని, బట్ చాలా వరకు అలా కనిపించవు. సో కాకతాళీయ అలా జరిగితే, అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కాకతాళీయ న్యాయ ప్రకారంగా జరిగింది ఆ ఘటన అంటారు. ఓకేనా, అక్కడ వాళ్ళు ఇచ్చింది అదే ఉంటుంది. మీరు మీ మాటల ప్రకారంగా మీరు అర్థం చేసుకుని రాయవచ్చు. ఓకే, రెండవది కూడా భిక్షు పాద ప్రసార న్యాయము. భిక్షకుడు, భిక్షు అంటే అర్థమైంది కదా, పాద అంటే కాళ్ళు, ప్రసారం అంటే జాపుకోవడం. ఎవడో ఒకటి ఇంటికి పాపం చెప్పి కూర్చుంటాడు అని ప్లేస్ ఇచ్చాట. ప్లేస్ ఇస్తే వాడు నెమ్మదిగా కాళ్ళు జాపుకోవడానికి ప్లేస్ లేదు, నెమ్మదిగా కొంచెం ప్లేస్ చేసుకుని కాళ్ళు జాపుకోవడానికి కూడా ప్లేస్ ఇచ్చాడు. నెమ్మదిగా ఏం చేశాడు, ఆ కాళ్ళు జాపుకోవడం దగ్గర నుంచి అటు పాకి మొత్తం ఇల్లు ఆ ఇంటి వాడు ఎవడైతే వాడికి ఆశ్రయం ఇచ్చాడో వాడి ఇంటి వాడినే వాళ్ళందరినీ కూడా బయటకు తోలేశాడు. దీనికి మనకు కూడా తెలుగులో కూడా రిలేటివ్ గా సామెతలు ఏవో ఉంటాయి వీటికి సంబంధించి. ఓకే, సో అలా గనక జరిగితే అంటే మనకి తెలియకుండా, అంటే మనం దయతలిచి ఒకళ్ళకి సహాయం చేసినప్పుడు ఆ సహాయం దానికి ప్రతిఫలంగా మనకు లభించేది ఏంటి? మోసం, ఒక టైప్ లో. సో ఆ రకంగా ఇది మనం ఇంగ్లీష్ లో క్యామిలెంట్ టెంట్ అని చదువుకుంటాం. ఇక్కడ కూడా రాశారు, మొత్తం ఏదో అని సంధిస్తే కాలు పెట్టుకోవాలి అని ఏదో చెప్తుంటారు. చిన్నగా ఏదో కొంచెం ఫోన్ లేని దయతలిచి చేస్తే మొత్తం ఆక్రమించాడు టైప్ లో. బ్రిటిష్ వాళ్ళు చేసేది అదే కదా మనకి. సో ఆ టైప్ లో అన్నమాట. అలాంటి సందర్భాల్లో భిక్షుపాద ప్రసార న్యాయం అంటారు. ఆట విడిపి చెప్పుకోవడమే కానివ్వండి, అవన్నీ తెలుగులో ఉంటాయి. యాక్చువల్ గా మీరైనా చదువుకోవచ్చు, బట్ పదాలు నోటికి ఒకసారి 2 సార్లు చెప్పుకుంటే గుర్తుంటుంది కదా, అర్థం తెలుస్తుంది, వెంటనే మనం చదవకపోయినా రాయొచ్చు వాటి గురించి. 2 మార్క్స్. తెన్నింటి వాసాలు లెక్క పెట్టారు, ఇది కూడా ఉంది కదా మనకి. సో ఇట్లా ఉన్నాయి కొన్ని పేర్లు. కనుక అర్థం తెలుసుకున్నాం అనుకోండి, దానికోసం ఎక్కువ కష్టపడక్కర్లా, 2 మార్క్స్ కే ఇస్తారు, అంతకుమించి. ఓకే, రైట్. నెక్స్ట్ సంగ్రాహ్య విషయాల్లో చూడండి. మీకు ఒకదాని ఎగ్జామ్ అది నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది అని చెప్తాను. సో సంగ్రాహ్య విషయాల్లో శ్లోకాలు ఇచ్చారు. ఇది దేశం గురించి ఎట్లాగా ఉంది, మన దేశం గురించి చెప్పేది. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తద్ భారతం నామ భారతీ యత్ర సంతతి. పదవిభాగం చేస్తే ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేః చ ఏవ దక్షిణం వర్షం తద్ భారతం నామ భారతి
యత్ర సంతతి. మనం మామూలుగా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇలా నుంచుని దిక్కులు చెప్తారు కదా మనకి, సూర్యుడి కేసి ఇలా తిరుగు, చేతులు జాపు నుంచో అని చెప్పి చెప్తారు బండ గుర్తులు. ఎదురుగా సూర్యుడికి ఎదురుకుండా ఉంటే తూర్పు పడమ అట్లా చెప్తారు కదా, రైట్ ఇటు ఉంటుంది లెఫ్ట్ ఇటు ఉంటుంది అని చెప్పి. అది చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తారు, మన ఇండియా మ్యాప్ పెట్టడం వచ్చినప్పుడు తూర్పున బంగాళాఖాతం ఉంది, ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది, ఇలా చెప్తారు. పడమర అరేబియా సముద్రం ఉంది అని. ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు, మనం నుంచున్న ప్లేస్ నుంచి చెప్పారు. అంతే కదా. సెంటర్ లో ఒక మన భారతదేశ పటంలో మనం కనుక మధ్యలో నుంచుని ఉంటే అటు చెప్పారు. కానీ ఈ శ్లోకం ఎట్లా చెప్తుందంటే ప్రపంచం దృష్టిలో భారతదేశం ఎటుంది, ప్రపంచం నుంచి బయట నుంచి. మనం ఇప్పుడు ఏ శ్రీలంకకో వెళ్ళాం అనుకోండి, లేకపోతే ఇంకొక ఏదో కంట్రీకి ఒక ద్వీప్ వేరే ఖండానికి వెళ్ళాం అనుకోండి, ఆ ఖండం నుంచి కానీ వేరే వైపు నుంచి చూసినప్పుడు భారతం. ఇప్పుడు నేను నుంచున్నాను అనుకోండి, నేను కుడివైపు అని చెప్పినప్పుడు నా ఎదుటివాడికి అది ఏమవుతుంది, ఎడం వైపు అవుతుంది కదా. నాకు కుడివైపు అంటే నా ఎదురుగా ఒకళ్ళు నుంచుంటే ఎడం వైపు అవుతుంది కదా, అంటే దిక్కు మారినట్టే కదా. కానీ అక్కడ నుంచిన నాకు కుడివైపు వాళ్ళకి ఎడం వైపు నుంచిన వ్యక్తి మారడు. కానీ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు రైట్ సైడ్ ఉంటాడు, ఎదురుగా ఉన్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో లెఫ్ట్ సైడ్ ఉంటాడు. ఇది కూడా అలాంటిది అనమాట శ్లోకం. చూడండి, యత్ సముద్రస్య ఉత్తరం, సముద్రానికి ఉత్తరంగా ఉంది. సముద్రానికి ఉంది అంటే మన ప్రకారం చూస్తే సముద్రం మనకి దక్షిణాన ఉంది, హిందూ మహాసముద్రం. కానీ సముద్రం ప్రకారంగా చూస్తే సముద్రానికి ఉత్తరంగా ఉంది భారతం. అంతే కదండి. హిందూ మహాసముద్రానికి వెళ్ళి చూస్తే భారతదేశం ఉత్తరం వైపే ఉంటుంది కదా. అట్లాగే హిమాద్రేహ చ ఏవ దక్షిణం, మన వైపు నుంచి చూస్తే హిమాలయాలు ఉత్తరం వైపున ఉన్నాయి. కానీ హిమాలయానికి వెళ్ళి చూస్తే మనం ఎక్కడ ఉంటాం, దక్షిణాన ఉంటాం. సో హిమాలయ పర్వతాలను చూసుకుంటే మనం ఎంతసేపు భారతదేశానికి ఎల్లలు చెప్పుకున్నాము, ఇప్పుడు ఎల్లల నుంచి భారతదేశాన్ని చెప్తున్నాం, బోర్డర్స్ నుంచి భారతదేశాన్ని చెప్తున్నాం. ఓకే. సో సముద్రస్య ఉత్తరం, యత్ సముద్రస్య ఉత్తరం, సముద్రానికి ఉత్తరం వైపుగా అంటే హిందూ మహాసముద్రానికి ఉత్తరం వైపుగాను, హిమాలయ పర్వతాల వైపు నుంచి వాటికేమో దక్షిణం వైపుగాను ఏదైతే ఉందో, పక్కన చెప్పట్లో ఆ రెండే చెప్పారు, ఏదైతే ఉందో అది తద్ భారతం నామ వర్షం. వర్షం అంటే ఇక్కడ సంవత్సరం అని కాదు, జంబూద్వీపే భరత వర్షే భరత ఖండే అని చదువుతామా సంకల్పంలో. భరత వర్షము అంటే వాడి కింద అది క్లియర్ గా ఇచ్చేసారు, 9 భాగాలు ఉన్నాయి, దాంట్లో వర్షం అనేది కూడా ఒక భాగము అనే దాని కింద వస్తుంది. ఓకే. భారత వర్షం 9వదిట. జంబూ ద్వీపాల్లో ఉన్నటువంటి జంబూ ద్వీపం అంటే 9 ద్వీపాలు ఉన్నాయి, దాంట్లో మళ్ళీ భారతం 9వది అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. సో వర్షం అంటే అక్కడ అది ఆ భాగం అన్నమాట. ఆ వర్షం, ఆ ఖండం, ఆ ఇదైతే ఉపఖండం ఉందో దాన్ని భారతం అని పిలుస్తారు. ఉన్నటువంటి యత్ర సంతతి శ్రూయతే మహోదయ, శ్రూయతే మహోదయ, శ్రూయతే వా వినపడట్లేదా అండి? मध्ये मध्ये अंतर्जाल समस्या अस्ति महोदय. అంతర్జాల సమస్య నాస్తి, ల్యాప్టాప్ సమస్య. బాగుపడట్లేదు, అది బాగుపడట్లేదు, నేను అరవాల్సి వస్తుంది తప్పించి. ఇప్పుడు వినపడుతుందా? ఓకే, వినిపిస్తున్నాడు. ఓకే. సో అంటే ఇటు పెట్టుకోవాలి నేను. ఓకే ఫైన్. ఇప్పుడు ఉంటావా నువ్వు? సో తత్ భారతం నామ వర్షం, అది భారతము అని పేరు గల భాగము, ఉపఖండము. యత్ర సంతతి భారతి, సంతతి స్త్రీలింగ శబ్దం కాబట్టి అక్కడ సంతతిని భారతీ అంటారంటే భారతీయులు అంటారు అని అర్థం అన్నమాట. ఓకే. సంతతి స్త్రీలింగము ఏకవచనం ఉంది కాబట్టి భారతీయ అని అలాగే ఇచ్చారు. సో అది చెప్తున్నారు అన్నమాట. సముద్రం నుంచి ఉత్తర దిక్కుకుంది, హిమాలయాల నుంచి దక్షిణ దిక్కుకుంది, అటువంటి భూభాగం ఒకటి ఉంది, దానిని భారతం అని పిలుస్తారు. అక్కడ సంతతి అంటే ఆ దేశ ప్రజలను భారతీయులు అంటారు అనేది ఆ పద్యం యొక్క అర్థము. రైట్. ఇంకోటి కూడా అట్లాంటిదే, భారత భూమికి నమస్కారం అన్నారు, అది కూడా అదే. రత్నాకరాధౌత పదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. వందే భారత మాతరం అందరికీ తెలుసు కదా. భారతమాతగా నమస్కరిస్తున్నాను. ఎటువంటి భారతమాత?
రత్నాకరాధౌత పదాం, రత్నాకర ఆధౌత పదాం. రత్నాకరుడు అంటే ఎవరండి? సముద్రుడు. రత్నములు గర్భంలో ఉన్నవాడు, రత్నాలు కలిగి ఉన్నవాడు. సో సముద్రుడి చేత ఆ ధౌత అన్న ధౌత అన్న కూడా పదాం అంటే, ధౌత అంటే కడిగినటువంటి, కడగబడుతున్నటువంటి. సముద్రుడు పాదాలు. భారత మాతని మనం పటంలో ఎలా చూపిస్తారండి? సినిమాల్లో కూడా చాలా మంది చూసుంటారు. భారత పటం వేసి మన భారత మాత నుంచోబెట్టాలంటే ఇలా నుంచుంటే పైన ఆవిడ తలకాయ హిమాలయాల వైపు ఉంటుంది, పాదాలు కన్యాకుమారి వైపు ఉంటాయి, హిందూ మహాసముద్రం వైపు ఉంటాయి. సో రత్నాకరాధౌత పదాం, సముద్రుడు వచ్చి పాదాలను కడుగుతున్నట్టు ఆవిడకి. అలాగే హిమాలయ కిరీటిని, తలవైపు హిమాలయాలు ఉన్నాయి కాబట్టి కిరీటం స్థానంలో హిమాలయాలు ఉన్నాయట ఆవిడకి. బ్రహ్మ రాజర్షి రత్నాఢ్యాం, బ్రహ్మర్షులు రాజర్షులు బోళంత మంది ఉన్నారు మన దాంట్లో కదా. భారతదేశంలో ఎంతో మంది ఋషులు ఉన్నారు. అలా అటువంటి రత్న ఆఢ్యాం, ఆఢ్య అంటే కూడినది అని అర్థం, కలిగినది అని అర్థం. బ్రహ్మర్షులు రాజర్షులు అన్నటువంటి రత్నాల్ని కలిగి ఉన్నదిట ఆవిడ. అటువంటి భారత మాతరం, భారత మాతకు నమస్కరిస్తున్నాను వందే అని చెప్పడం. ఓకే, ఆ కింద నచ్చిన పాయింట్ అక్కర్లేదు. రత్నాలు ఏమిటి, దశమాన పద్ధతి అవన్నీ అక్కర్లేదు. ఆ శ్లోకాలు మాత్రం ఇచ్చి ఒక్కొక్కసారి తాత్పర్యం అడుగుతుంది. ఈ పైన ఈ రత్నాకర ధౌత పదం ఇవన్నీ కూడా సమస్త పదాలేనండి కంప్లీట్ గా. ఇది కూడా బ్రహ్మరాజర్షి రత్నాఢ్యం, ఇది కూడా సమస్త పదమే అనుకోవాలి. రత్నాఢ్యాం అది కూడా సమస్త పదమే. అంటే అందులో సంధి కలిసింది కానీ మనం సంధిలా తీసుకోకూడదు. సమస్త పదం సంధి కింద విడదీస్తాము. సంధి అంటే రత్న ప్లస్ ఆకర ఇలా అంటాము, బట్ సమస్త పదం. అది కోవిద, జుట్టు పీక్కుదురు కానీ అప్పుడు కోవిదాలు. రైట్, ఓకే. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ కూడా మనము చూసుకున్నాండి ఒకసారి. సంధి ఎక్సర్సైజ్ తో పాటు లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ కూడా శుక్రవారం క్లాస్ లో చేద్దాం. రైట్, కొంచెం ఫస్ట్ లెసన్ కాబట్టి కాస్త స్లోగా వెళ్ళింది, మరీ ఇంత స్లోగా వెళ్ళదు, కంగారు పడకండి. బట్ డౌట్స్ కూడా మీరు ముందు ఇచ్చినవి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అన్ని అవే క్లియర్ అవుతాయి ఒక 3-4 పాఠాలు అయ్యేసరికి. ఓకేనా? రమణ గారు చెప్పండి. ఏమంటే ఈ శ్లోకాలకు కూడా అన్వయరచన అవి మేము ట్రై చేయాల్సి వస్తుంది? ఏమొద్దు, అక్కర్లేదు. ఓకే, అవి వాటికి ఓకేనా? మంచిదండి. మేడం చెప్పండి. ఒకవేళ శుక్రవారం క్లాస్ మిస్ అయితే రికార్డుది వింటాను. ఓకే ఫైన్. పెళ్లికి వెళ్ళాలి అంతే. ఓకే, నో ప్రాబ్లం. శుక్రవారం క్లాస్ మిస్ అయితే రికార్డింగ్ వస్తుంది కదా, వినండి, చూడండి. సరేనా? ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా 10 minutes టైం ఉంది. సెకండ్ లెసన్ తీయండి. సూక్తి. నేనేం గ్రామర్ చెప్పను, కంగారు పడకండి. సూక్తి చిన్న చిన్నవే, ఎందుకంటే 10 minutes టైం ఉంది కాబట్టి చిన్న చిన్నవి ఏదైనా జస్ట్ బిగిన్ చేసి వదిలేస్తే ఈ టైం అక్కడ సేవ్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ లో ఎక్సర్సైజ్ చేస్తాం కాబట్టి. సూక్తి. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది దాని మీనింగ్. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. ఎక్కడా స్ప్లిట్ లేదు, ఒక్క మనహ హి హేతు అక్కడ తప్ప స్ప్లిట్ ఎక్కడా లేదు. ఏం చెప్తుంది? సర్వేషాం ఇంద్రియాణం, అన్ని ఇంద్రియముల యొక్క ప్రవర్తనే. ప్రవర్తనలో అంటే ఆ ఇంద్రియములు ఎలా వర్క్ చేస్తాయి అనే దానికి కారణం ఏమిటి? మెయిన్ రీజన్ దేన్ని బట్టి? మనహ హి హేతు, మనస్సే కారణం. మన ఇంద్రియముల యొక్క ప్రవర్తనకు మనస్సే కారణము. అంటే మన మనసులో మంచి చేయాలంటే ఇంద్రియాలు కూడా మనస్ఫూర్తిగా మనం అలా కోరుకుంటే దానికి తగ్గట్టుగానే అన్నీ పనిచేస్తాయి. మాట అలాగే వస్తుంది, చేత అలాగే ఉంటుంది. అదే కాదనుకోండి, ఓసారి అనుమానించడమో లేకపోతే ఓసారి చెడు మాట్లాడడం బిగిన్ చేస్తే వాటికి తగ్గట్టుగానే మన ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తాయి. ఇది చాలా మందికి చాలా సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది జనరల్ గా. సో అదే చెప్తున్నారు వాళ్ళు, అంతకంటే కఠినమైనది ఏమీ లేదు అక్కడ. రైట్. ఈ ప్రవర్తనం నపుంసకలింగం కదా మహోదయ. ప్రవర్తనం ప్రహేళిక ఒకటి చెప్పేసుకుని ఆపేద్దాం. బాగుంటుంది ప్రహేళిక, అది ఒక్కటే చెప్పుకుని ఆపేద్దాం. ప్రహేళిక తీయండి.
రాజన్ కమలపత్రాక్ష తత్తే భవతు చాక్షయం ఆసాదయతి యద్రూపం కరేణు కరణైః వినా. రాజన్ కమలపత్రాక్ష తత్తే భవతు చాక్షయం ఆసాదయతి యద్రూపం కరేణు కరణైః వినా. రాజన్ కమలపత్రాక్ష రెండు సంబోధనలు. తత్ తే భవతు చ అక్షయం. తత్ తే భవతు చ అక్షయం. మిగతావన్నీ యత్ రూపం కిందనంతే యత్ రూపం. ఏం చెప్తున్నారు? ఒక రాజుగారికి ఆశీర్వచన రూపంలో వచ్చినటువంటి శ్లోకం ఇది. ఏం చెప్తున్నారు? రాజన్, ఓ రాజా, కమల పత్రాక్ష, కమలం పద్మము వంటి ఆ పద్మం రేకులు ఉంటాయి కదా, తామర పువ్వు రేకుల వంటి కన్నులున్నవాడా, కమల పత్ర అక్ష ఉన్నవాడా, తత్ తే భవతు చ అక్షయం. తే తత్ అక్షయం భవతు, నీకది అక్షయముగా ఉండుగాక. ఏమిటిట? కరేణు యద్రూపం ఆసాదయతి కరణైః వినా. ఇక్కడ కరేణు అంటే ఆడ ఏనుగు. ఓకే, కరేణు అంటే ఆడ ఏనుగు. కరణములు అంటే ఇంద్రియములు అనేది కూడా ఉందన్నమాట మీనింగ్. సో ఆడ ఏనుగు ఇంద్రియములు లేకపోతే కరేణు కరణైః వినా, ఇంద్రియము లేకపోతే యద్ రూపం ఆసాదయతి, ఏ రూపాన్నైతే పొందుతుందో తత్ తే అక్షయం భవతు, అది నీకు అక్షయముగా ఉండుగాక అన్నాడు. అసలు సంబంధం లేదు కదా, ఇది ఎలా వచ్చింది అంటే ఇక్కడ దీనికి ఆన్సర్ ఎక్కడుందంటే కిందన కరేణు అనే పదంలో ఉంది. కరేణు అనే పదాన్ని మొత్తం స్ప్లిట్ చేశారనుకోండి మీరు, ఎలా వస్తుంది? ప్రవేశంలో చేసినప్పుడు కకారము అకారము, రకారము ఏకారము, నకారము ఉకారము, విసర్గ. ఓకే, వచ్చింది కదా. దీంట్లో కరేణుని విడదీసాం. ఇప్పుడు దీంట్లో ఏమన్నా కరణైః వినా అంటున్నారంటే ఆ మొత్తం స్ప్లిట్ లో నుంచి, ఆ కరేణు పదంలో నుంచి కకార రకార నకారాలు, కరణాలు అంటే అవి, కకార రకార నకారాలు తీసేస్తే మిగిలినవి ఏంటివి? అకారము, ఏకారము, ఉకారము, విసర్గ. వాటిని కలిపితే ఆ ఏ ఉ అవన్నీ కలిపినప్పుడు వచ్చేది ఆయుహు అనే పదం వస్తుంది. సో ఏం చెప్పారంటే కరేణు కరణైః వినా యత్ రూపం ఆసాదయతి, ఆడ ఏనుగు ఇంద్రియము లేకపోతే అంటే కరేణు పదము ఇక్కడ పదం వరకే తీసుకోవాలి. ఆ పదములో కకార రకార నకారాలు తీసేస్తే మిగిలింది ఏదైతే ఉందో సిద్ధిస్తుందో, ఏ రూపాన్ని అయితే పొందుతుందో అంటే ఆయుహు, అది నీకు అక్షయముగా ఉండుగాక, అంటే చిరంజీవి భవ అని ఆశీర్వదించినట్టు అయింది అనమాట. అది ఇక్కడ యాంతవాంత దేశసంధి అయింది కదా, వచ్చింది కదా. సో అదనమాట సంగతి. అక్కడికి ప్రహేళిక. అది ప్రహేళిక ఒకవేళ ఇది ఇస్తే ఎలా రాయాలి అంటే ముందు కిందన వాళ్ళు మొత్తం ఏదైతే ఇచ్చారో అంతా రాయాలి. అంటే ఫస్ట్ దానికి ఒరిజినల్ గా ఆడ ఏనుగు అదే ఇంద్రియములు లేకుండా అది రాయాలి. తర్వాత దానికి సమాధానం ఏమిటి అనేది కూడా ఇచ్చారు చూసారో, అది మొత్తం రాయాలి. ఓకేనా? రైట్. చాలు ఇవాళకి. నెక్స్ట్ క్లాస్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. అప్పటికి ఒకసారి ఎక్సర్సైజ్ సంధులువి లెసన్ ఎండింగ్ కూడా చూసుకుని రండి, చేద్దాం. రైట్. ఏకతామంత్రం ఎవరు పాడతారు? శ్రీవాణి గారు పాడతారా? సాహిత్యం ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర అవైలబుల్ గా లేదు మహోదయ, క్లాస్ లో పాడతాను. ఓకే, ఫైన్. కృష్ణమణి పాడేయండి. అది ఇంకెవరన్నా ముందుకు వస్తే పాడుతారు, కానీ మీ ఇష్టం. రాంబాబు గారు కానీ ఎవరన్నా ముందుకు వస్తే పాడొచ్చు. నేను పాడతాను మేడం. పాడండి. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనా సశ్రీయకాలేతి చ సిక్కసంతః శాస్తేతి కేచిద్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థ
स एक एव प्रपुरद्वितीयः ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः ధన్యవాదాలు ధన్యవాదः మహోదయ ధన్యవాదాలు మహోదయ